सर पूरा लोगों का मैं थैंक यू दिल से थैंक यू कर रहा हूँ। थैंक यू वेरी मच, आपका सपोर्ट आपका प्यार बहुत दे रहा है मेरे को। रियली थैंक यू वेरी मच ऑल पैनलिस्ट, थैंक यू सर। దిస్ ఇస్ తెలుగు సెషన్ అయినా తెలుగు మే బాత్ కర్తాం, సారీ మిత్రులందరికీ శుభాభివందనాలు, శుభ సాయంకాలం మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ బ్రదర్ మీ వెల్వేషర్ శ్రీనివాస్ టెంక్రాల. రియల్లీ ఈ రోజు చాలా చాలా అద్భుతంగా చాలా బాగా ఒక నేను మార్నింగ్ ఈ రోజు మనకు సెషన్ జరిగింది ఆశ్వఫార తోటి. దాని గురించి కూడా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. కొత్త వాళ్ళకి ప్రజెంటేషన్, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ గురించి తెలియజేస్తాను. ఈ రోజు రియల్ గా మనకు ఒక 5 ప్యానలిస్టులు ఉన్నారు. వాళ్ళ మనసులో ఉన్న మాట మనతో షేర్ చేసుకోబోతున్నారు. అన్నీ కూడా ఒక అద్భుతం జరగబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. రియల్లీ మన గ్రేట్ ప్యానలిస్టులు ఉన్నారు. ఓకే, నార్త్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి తెలుగు అర్థం కాకపోయినా ఉంటారు ఇక్కడ. వాళ్ళు కూడా వాళ్ళ భాషల్లో మనకి కొన్ని విషయాలు తెలియజేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది టుడే ఈ సాయంకాలం మీ అందరితో కలిసి ఉండడం, ఈ ప్రెజెంటేషన్ షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ టెంక్రాల. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను ఈ కంపెనీలో రావడానికి ముందు నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేసేవాడిని. నాకు ఆల్మోస్ట్ 26 సంవత్సరాల అనుభవం ఉంది. 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఒక 10 సంవత్సరాలు ట్రెడిషనల్ మార్కెట్ లో అనుభవం ఉంది. 16 ఇయర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అనుభవంతో నేను చేస్తున్నప్పుడు నెట్వర్క్ మార్కెట్ లో చేసినప్పుడు నేను ఒక స్పీకర్ గా ట్రైన్ చేసేవాడిని, ట్రైనర్ గా వెళ్ళేవాడిని. ఆ ట్రైనర్ గా చేస్తున్నా చాలా మందికి నేర్పించేవాడిని మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ లో మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. ఓకే, వరల్డ్ లో సెలబ్రిటీలు ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ లాంటి లైఫ్ స్టైల్ ని నెట్వర్క్ మార్కెటింగ్ లో తీసుకోవచ్చు అని చెప్పి చాలా మందికి నేర్పించేవాడిని. అలా నేర్పించే క్రమంలో చాలా మంది బిలీవ్ చేసి వచ్చేవాళ్ళు. కానీ నెట్వర్క్ మార్కెట్ లో సక్సెస్ కావాలంటే నాకు తెలుసు, దాని తర్వాత తెలిసిందంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో అందరూ సక్సెస్ కారు. దానికి కావాల్సింది వాక్చాతుర్యం కావాలి, సర్కిల్ ఉండాలి, అలాగే పేషెన్సీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే సక్సెస్ అవుతానని తెలుసుకున్నప్పుడు రియల్లీ నేను ఏం చేస్తున్నాను ఒక టైంలో నాకే బాధగా ఉండేది కొంచెం. చాలా మంది వచ్చేవాళ్ళు, అందులో 90% ఫెయిల్ అయ్యేవారు, 10% సక్సెస్ అయ్యేవాళ్ళు. ఆ టైంలో భగవంతుని కోరుకునే దీనికంటే బెటర్ ఆపర్చునిటీ వస్తే బాగుండు అని చెప్పి దేవుణ్ణి 10 రోజు నేను రోజు ఎలాగైతే నా వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటానో అలాగే దీని గురించి కూడా భగవంతుని ప్రార్థించేవాడిని. నిజంగా ఆ దేవుడు నా మొర ఆలకించాడు. నాకు 2020 ఫిబ్రవరి 3వ తారీఖు రోజు ఒక అత్యద్భుతమైన ప్లాట్ఫామ్ చూపించాడు. ఆ ప్లాట్ఫారమే ఆన్ ప్యాసివ్ మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఆన్ ప్యాసివ్ లో రియల్ గా ఈ రోజు 1 lakh అబోవ్ ఫౌండర్స్ ఉన్నారు. నేను వచ్చినప్పుడు తెలుగు స్టేట్ లో జస్ట్ 10-12 మంది కూడా లేరండి. కానీ ఈ రోజు 1 lakh అబోవ్ ఫౌండర్స్ ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఓకే, రియల్లీ ఇదంతా కూడా నా ఒక్కని కష్టార్జితమే కాదు, చాలా మంది లీడర్స్ కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంలో వాళ్ళందరికీ పేరున ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే చాలా మంది ఒకళ్ళ పేరుని తీయలేను, చాలా మంది కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. రియల్లీ చాలా మంది లీడర్స్ కష్టపడుతున్నారు. అందుకోసం ఈ రోజు 1 lakh అబోవ్ ఫౌండర్స్ మనం చేయగలిగాము ఏపీ తెలంగాణలో, ఓకే తెలుగు స్టేట్లలో. రియల్లీ చాలా హ్యాపీ. అలాగే రియల్ గా నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ పర్సన్ ఏంటంటే నా స్పాన్సర్ గుర్రాజ్ సార్. గుర్రాజ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. బాగల్కోట్ కర్ణాటకలో ఉంటాడు. ఓకే, అతని ద్వారా నేను ఈ కంపెనీలోకి వచ్చాను. అప్పుడు అతను చెప్పిన 2 పాయింట్ నాకు బాగా నచ్చాయి. ఒకటి ఏంటంటే ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్ అనేది ఏఐ టెక్నాలజీతో వస్తున్న ఇంటర్నెట్ కంపెనీ అని చెప్పారండి. ఏఐ టెక్నాలజీతో వస్తున్న ఇంటర్నెట్ కంపెనీ అని చెప్పారు. ఇంటర్నెట్ అనేది అప్పుడు నేను వచ్చినప్పుడు 2020లో వచ్చినప్పుడు 4.8 బిలియన్ పీపుల్స్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అంటే 400 కోట్ల అబో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఈ రోజు చూస్తే 5 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అంటే ఇంటర్నెట్ ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంటర్నెట్ లో ఉంటే ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం, ఖచ్చితంగా మనం ఇలా డబ్బులు సంపాదించుకొచ్చాను నమ్మకంతో వచ్చాను. ఓకే, 100% అది అవుతుంది. రియల్ గా దేవుడు దీవించాడు. నా తల్లిదండ్రుల దీవెనల ద్వారా, దేవుడు ఆశీర్వాదాలు నాకు ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నాం. ఓకే, అది వేరే విషయం. దాని తర్వాత వచ్చేసి బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ కంపెనీలో నో రిక్రూటింగ్ మై డిఫెన్స్, నో రిక్రూటింగ్. అది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఖచ్చితంగా రిక్రూటింగ్ చేస్తేనే సక్సెస్ అవుతారు. కానీ ఆన్ ప్యాసివ్ అనేది ఎంఎల్ఎం కంపెనీ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదు. ఇందులో నో రిక్రూటింగ్. ఎవరైనా సక్సెస్ కావచ్చు. చదువు ఉన్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి నాకు ఎప్పుడైతే తెలిసిందో రియల్లీ ఈ ప్లాట్ఫామ్ చాలా మంది తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను. కానీ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ చాలా మంది ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇందులో కూడా ఏమవుతుందో తెలియదు కాబట్టి ఎవరికి చెప్పొద్దు అనుకున్నాను. కానీ ఫ్రెండ్షిప్ అని ఉంటుంది కదా, స్నేహమేరా జీవితం అంటాం కదా, ఆ స్నేహం అనేది నాకు సెంటిమెంటల్ గా ఇద్దరికి చెప్పాలనిపించింది. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు వీరబ్రహ్మచారి గారు తిరుపతిలో ఉంటారు, నా మిత్రుడు. అలాగే ఇంకొకరు ప్రతాప్ కుమార్ గుడే కుకట్పల్లిలో ఉంటాడు, ఇంకొక మిత్రుడు. ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఆల్రెడీ నేను మిత్రుడిని కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి నేను చెప్పగానే వెంటనే యాక్సెప్ట్ చేసేసి ఫౌండర్ పొజిషన్ తీసుకున్నారు. ఈ ఫౌండర్ పొజిషన్ తీసుకున్న తర్వాత ఒక 10-15 డేస్ నేను ఏమీ చేయాలి, ఆన్పేస్ గురించి ఏం ఆలోచించలేదు. దాని తర్వాత ఒకసారి మిత్రుడు వీరబ్రహ్మచారి గారితో మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇది ఇంత గొప్ప అవకాశం కదా, మనం 10 మందికి చెప్పుదాం సార్ అన్నప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాము. చెప్పిన ఫస్ట్ టైం వచ్చింది ఏంటంటే అనంతపురం నుంచి పి నరసింహారెడ్డి గారు వచ్చారు. పి నరసింహారెడ్డి గారి తర్వాత చంద్ర ప్రతాప్ రెడ్డి గారి తర్వాత చాలా మంది లీడర్స్ ఆ రోజు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, ఈ రోజు టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు నిర్ణయం తీసుకున్న వాళ్ళే. రియల్లీ చాలా సంతోషం.
రాజా నరసింహులు గారు రాలేదా సార్? రాజా నరసింహులు గారు ఎంటర్ చేసుకోండి, మీకు ప్యానలిస్ట్ అవకాశం ఇస్తారు. వెంకటేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, మీ ఇద్దరికి ప్యానలిస్ట్ ఇస్తారు. ఓకే, అయితే ఇలా నా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను కొంచెం ప్రెజెంటేషన్ చెప్తాను. ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ గురించి మీకు కూడా తెలియజేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే సక్సెస్ అండ్ ఆన్ ప్యాసివ్ అనేది, వెల్కమ్ టు ఆన్ ప్యాసివ్. కొత్తగా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా వెల్కమ్ టు ఆన్ ప్యాసివ్ మై డియర్ ఫ్రెండ్. ఆన్ ప్యాసివ్ అనేది ఒక AI టెక్నాలజీతో వస్తున్న ఒక అద్భుతమైన కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ లో నేను సక్సెస్ ఎందుకు పెట్టానంటే, ఈ కంపెనీకి ఒక స్లోగన్ ఉంది, వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఈ కంపెనీలో మీరు ఇన్ అయ్యారా ఖచ్చితంగా విన్ అవుతారు. ఎవరు కూడా లూజర్స్ కి ఈ కంపెనీలో స్థానం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీలో సక్సెస్ కావచ్చు. ఆన్ ప్యాసివ్ అనే కంపెనీలో ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు. ఆన్ ప్యాసివ్ లో రావడానికి ఇప్పుడు కంపెనీ ఇంకా లాంచ్ కాలేదు. లాంచ్ కాకముందు కంపెనీ ఫౌండర్ గా కొంతమందిని తీసుకుంది మై డియర్ ఫ్రెండ్స్. అవి ఎంతమంది ఉన్నారు వాట్ ఎవర్ మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను. వై ఆన్ ప్యాసివ్? ఆన్ ప్యాసివ్ ఎందుకు రావాలంటే, ఆన్ ప్యాసివ్ అనేది MLM కంపెనీ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎంతకంటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆన్ ప్యాసివ్ అనేది ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి, చదువున్నా చదువులేకపోయినా ఎవరైనా కూడా ఈ కంపెనీలో సక్సెస్ కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఆన్ ప్యాసివ్ లో సక్సెస్ కావడానికి 100కి 1000% ఛాన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఆన్ ప్యాసివ్ లో మనం రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే చూసినట్టయితే ఆన్ ప్యాసివ్ లో రావడానికి ఇంకొకటి చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, అది మన అందరికీ తెలిసిన విషయమే. డబ్బు కోసం ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నామో మనందరికీ తెలిసిన విషయమే. ఆ డబ్బు సంపాదించడానికి రకరకాలుగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకటి, డబ్బు సంపాదించాలంటే వ్యాపారం చేస్తాం, లేకపోతే ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేస్తే నెలకి 20,000 సాలరీ వస్తే ఎలా ఉంటుందో తెలుసు. వ్యాపారంలో అనుభవం లేకపోతే ఏమవుతుందో మనకు తెలుసు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదించాలి, ఫ్యామిలీని పోషించాలన్నా, పిల్లలు చదివించాలన్నా, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలన్నా, ప్రతి ఖచ్చితంగా 20 ఇయర్స్ దాటిందంటే డబ్బు సంపాదించడానికి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ డబ్బు ఎందుకు సంపాదించాలి, డబ్బు ఎంత అవసరం ఉంటుంది, మనం ఎంత సంపాదిస్తున్నాం, ఇప్పుడున్న సంపాదన మనకు సరిపోతుందా లేదా అని ఒక స్టాటిక్స్ ప్రకారం మీకు చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్టాటిక్స్ చాలా ఇంపార్టెంట్ స్టాటిక్స్. నాకు తెలిసి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు, కొత్త వాళ్ళు అయితే నాకు తెలిసి విని ఉండరు. అలాంటి ఒక గొప్ప స్టాటిక్ చెప్తున్నాను. ఒకప్పుడు పూర్వం రోజుల్లో 1940 కాలంలో ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. 10 మంది 10 రూపాయలు ఉంటే సరిపోతుండే, జస్ట్ 10 రూపీస్ ఉంటే సరిపోతుండే మై డిఫరెన్స్. 10 రూపాయలతోటి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే వాళ్ళటండి. కానీ 1940 తర్వాత ఇది 20 సంవత్సరాలకు వస్తుంది, ఈ స్ట్రాటజీ చేంజ్ అవుతూ వస్తుందంట మై డిఫరెన్స్. 1940 తర్వాత 20 ఇయర్స్ చూసుకుంటే 1960 1960కి వచ్చేవారికి అది 100 రూపాయలకి అయిందంట మై డిఫరెన్స్. అలాగే 1980కి వచ్చేవారికి అది 1000 రూపాయలకు వచ్చింది. అలాగే 2000కి వచ్చేవారికి 10,000కి వచ్చింది మై డిఫరెన్స్. కానీ 2020కి వచ్చేవారికి అది 1,00,000 రూపాయలకు అయింది మై డిఫరెన్స్. అది మీరు అందరికీ తెలుసు, మీరు అందరూ చూశారు. లాస్ట్ ఇయర్ 2020లో కరోనా అనే పాండమిక్ వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు, వీళ్ళు డబ్బులు లేని వాళ్ళు అని చెప్పి కరోనా వచ్చిందండి. ప్రతి ఒక్కరికి వచ్చింది. చాలా మంది ఇబ్బంది పడ్డారు, ఫుడ్ లేక ఇబ్బంది పడ్డారు, రకరకాలుగా ఇబ్బంది పడ్డారు. ఎస్ ఆర్ నో? అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మనం డబ్బు దీపం ఉన్నప్పుడే, వెళ్తున్నప్పుడే దీపం పెట్టుకోవాలి, ఎండగా ఉన్న గొడుగు పట్టుకోవాలంటారు చూసారా? అలాగే ఈ రోజు మీరు ఎలాంటి స్ట్రగుల్ తోటి ఉన్నారో నాకు తెలియదు. నిజంగా ఈ రోజు మీరు ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలని మీ కోరిక ఉన్నప్పుడు ఇప్పుడు మీరు కష్టపడితే అవకాశం ఉంటుంది. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఈ రోజు మీరు షేర్ చేయబోతున్నాను. ఎందుకు షేర్ చేయబోతున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, 2020 నెక్స్ట్ ఇయర్ 2040 2040కి వచ్చే వరకు ఎంత కావాలో మీకు తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఎంత సంపాదిస్తే మీరు హ్యాపీగా ఉంటారో తెలుసా? మీ ఫ్యామిలీ తోటి, మీ తల్లిదండ్రులతోటి, భార్య పిల్లలతోటి, మీ మంచి పిల్లలు చదివించాలన్నా, పెద్ద ఎడ్యుకేషన్ చేయాలంటే ఎంత డబ్బులు కావాలో చాలా మంది తెలియదు. అది మీరు ఇప్పుడే తెలుసుకోవడం ద్వారా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం దొరుకుతుంది, ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్. 2040కి వచ్చే వరకు ఎంత సంపాదించి హ్యాపీగా ఉంటామంటే నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. రియల్ గా ఇవి మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా విని ఉండరు. 2010కి వచ్చే వరకు మై డియర్ ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ బతకాలంటే 10 లక్షలు కావాలంటే 10 lakhs కనుక సంపాదిస్తే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఫ్రెండ్స్. ఒకేసారి నేను మీకు క్వశ్చన్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో, ఇప్పుడు మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో, ఆ వ్యాపారం ద్వారా, ఆ ఉద్యోగం ద్వారా 2040 వరకు 10 లక్షలు వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ వస్తే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 40-45 మినిట్స్ ఇది వినండి. చాలా మంచి అప్డేట్స్ చెప్తాను, వినండి. దాని తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాం మీ ఇష్టం. లేదు సార్ 2040 వరకు 10 లక్షలు వస్తుందని నమ్మకం నాకు లేదంటే, రియల్లీ ఈ రోజు నేను చెప్పబోయే ప్లాట్ఫామ్ ఖచ్చితంగా దానికి మించే వస్తుంది, కానీ తక్కువనైతే రాదు మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఖచ్చితంగా వస్తుందండి. ఒకసారి చూడండి, లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే ప్లాట్ఫామ్ కనుక మీకు నచ్చి పాజిటివ్ గా కనుక సిస్టమ్ లోకి వస్తే 2040 10 lakhs అబవ్ సంపాదించుకుంటే తప్ప దానికి మాత్రం తక్కువ నచ్చితే రాదు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్, గొప్ప ఆపర్చునిటీ గురించి తెలియజేయబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఆన్ ప్యాసివ్ అనేది రియల్లీ మై డియర్ ఫ్రెండ్స్ ది బిగ్గెస్ట్ బిజినెస్ వరల్డ్ ఇన్ ద మార్కెట్ లో మై డియర్ ఫ్రెండ్స్. ఆన్ ప్యాసివ్ అనేది వరల్డ్ లోనే ద బెస్ట్ బిజినెస్ మోడల్ మై డియర్ ఫ్రెండ్స్. ఆన్ ప్యాసివ్ అనేది ద బెస్ట్ బిజినెస్ మోడల్ ఇన్ ద వరల్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే వెల్కమ్ టు ఫ్యూచర్ యూనికాన్ కంపెనీ. రియల్లీ ఈ రోజు మా CEO చాలా గర్వంగా చెప్పినప్పుడు రోమల్ నిక్కబడుచుకున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అలా
చెప్పాడు. ఓకే, ఇప్పుడు 12 lakhs అబౌవ్ ఫౌండర్స్ ఉన్నారు, 12 lakhs అబౌవ్ కస్టమర్, 1.2 million కస్టమర్ బేస్ కంపెనీకి ఉందండి. కానీ కంపెనీ లాంచ్ కాకముందుకే కంపెనీ యూనికార్న్ జాబితాలోకి వెళ్ళింది మై డియర్ ఫ్రెండ్స్. మన కంపెనీ యూనికార్న్ జాబితాలోకి వెళ్ళిందంటే చాలా చాలా అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. దాని గురించి నేను నెక్స్ట్ లైవ్ లో చెప్తాను. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, రియల్లీ ఇలాంటి ఒక గొప్ప కంపెనీలో మీకు ఒక ఫౌండర్ గా రావడానికి అవకాశం ఉంది. మా కంపెనీకి ఒక స్లోగన్ ఉంది. ఆ స్లోగన్ ఏంటంటే వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఈ కంపెనీలో మీరు వచ్చారా, యువర్ ఛాన్స్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద కంపెనీ దట్ విల్ బి బ్రేక్ మెనీ రికార్డ్స్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చాలా మంది నెక్స్ట్ ఫ్యూ ఇయర్ లో కంపెనీ లాంచ్ కాలేదు, ఇంకా ఎందుకు లాంచ్ కాలేదు కూడా చెప్తాను నెక్స్ట్ లైవ్ లో. వన్స్ లాంచ్ అయితే చాలా రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి కంపెనీలో మీరుంటే లైఫ్ ఎలా ఉండబోతుంది, అలాంటిది ఇంటర్నెట్ బేస్ చేసుకుని వస్తున్న కంపెనీలో మీరుంటే లైఫ్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఇమేజిన్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే చూసినట్లయితే వాట్ ఈస్ ఆన్ ప్యాసివ్, అసలు ఆన్ ప్యాసివ్ ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు. నేను క్లియర్ గా చెప్తాను. ఆన్ ప్యాసివ్ అనేది ఇట్స్ ప్యూర్ ఐటీ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. ఏ టెక్నాలజీ వస్తున్న ఐటీ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ. అలాగే ఇస్ ఏ నాట్ ఎనీ ఎంఎల్ఎం ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. ఇది ఎంఎల్ఎం కంపెనీ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ అంతకంటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎవరికి చెప్పకపోయినా పర్లేదు, ఎవరికి జాయిన్ చేయకపోయినా పర్లేదు, ఏమి చేయకపోయినా పర్లేదు, జస్ట్ ఈ కంపెనీలో ఇన్ అయ్యారా మీరు సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు సార్ మీరు ఎందుకు చెప్తున్నారు, ఈ ప్రజెంటేషన్ ఎందుకు ఇస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి ప్రజెంటేషన్ ఇస్తున్నాను అంటున్నారు కదా, ఎందుకు ఇస్తున్నారంటే దిస్ ఇస్ ఓన్లీ వెల్వేషన్. ఇలాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ లో మనం సక్సెస్ అవ్వడం గొప్ప కాదు, మనతో పాటు కొన్ని వందల మంది వేల మంది సక్సెస్ అవ్వాలి అనే గొప్ప ఒక దృక్పథంతో ఈ ప్రెజెంటేషన్ మీకు చెప్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కంపెనీ 2018 నుంచి కంపెనీ రన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆర్లాండోలో ఉంది. 2018 నుంచి బ్యాక్ అండ్ వర్క్ జరుగుతుంది. అది ఏం వర్క్ జరిగిందంతా కూడా మీకు క్లియర్ చెప్తాను. ఓకే, అలాగే కంపెనీ యొక్క విజన్ చూసినట్టు మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ప్రపంచంలో రిచ్ పీపుల్, పూర్ పీపుల్ చాలా మంది ఉన్నారండి. రిచ్ పీపుల్ 10% ఉంటే పూర్ పీపుల్స్ 90% పీపుల్స్ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ పూర్ పీపుల్ 90% అందరినీ కూడా 10% లో తీసుకురావాలనే మా కంపెనీ యొక్క CEO ఉద్దేశం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మిషన్ చూసినట్టయితే ఇది ఇంటర్నెట్ బేస్ చేసుకుని వస్తుంది కాబట్టి ఈ రోజు మీకు తెలుసు, మీకు ఐడియా ఉంటుంది, ఇంటర్నెట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ రోజు ఇంటర్నెట్ వ్యవస్థలో చాలా కరప్షన్ జరుగుతున్నాయండి, స్కామ్లు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి. కానీ ఆన్ ప్యాసివ్ మా కంపెనీ మిషన్ ఏంటంటే అసలు ఇంటర్నెట్ వ్యవస్థలో కరప్షన్ నుండి కరెక్షన్ చేయాలనేది మా కంపెనీ యొక్క మిషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే రియల్ గా ఇందులో ఎట్లా సక్సెస్ అవుతారడానికి మీకు చాలా మంది డౌట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేటిక్ సక్సెస్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దానికి సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటంటే ఫుల్లీ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఫుల్లీ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. దాని రీజన్ ఏంటి, దాని గురించి చెప్తాను మీకు. ఎట్లా సక్సెస్ అవుతారంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ మొబైల్ ఉందండి, మీ మొబైల్ ఛార్జ్ అయిపోయింది, మీ మొబైల్ ఛార్జ్ అయిపోయినప్పుడు మీకు ఛార్జ్ చేయాలంటే ఏం చేస్తారు, ఛార్జర్ కనెక్ట్ చేసి ప్లగ్ లో పెట్టి స్విచ్ చేస్తారు. స్విచ్ చేయగానే మీ మొబైల్ ఛార్జ్ అయిపోతుంది. చేస్తారు నో, అలా కాకుండా స్విచ్ అలాగే పట్టుకొని నిల్చోం కదా మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఆన్ ప్యాసివ్ లో కూడా సక్సెస్ అలాగే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇన్ అవుతాయో మీకు సక్సెస్ వస్తుంది. అలాగే ఇందులో నో ప్రొడక్ట్ సెల్లింగ్, నో డెమోన్స్ట్రేషన్, నో రెఫరింగ్, జాయినింగ్, నో టీమ్ బిల్డింగ్, మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు. ఇలా ఇన్ అవుతాయో సక్సెస్ అవుతారు. అలాగే అంతా కూడా ఆటో పైలట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఆటోమేటిక్ ప్రొడక్ట్ సెల్లింగ్ జరుగుతుంది, ఆటోమేటిక్ ఫాలో అప్. సార్ ఎన్ని ప్రొడక్ట్ లేదన్నారు, మళ్ళీ ప్రొడక్ట్ సెల్లింగ్ అంటున్నారంటే ఆన్లైన్ టూల్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఫేస్బుక్ ఒక ప్రొడక్ట్, వాట్సాప్ ఒక ప్రొడక్ట్, ఇన్స్టాగ్రామ్ ఒక ప్రొడక్ట్, గూగుల్ ఒక ప్రొడక్ట్. అలాగే ఆన్లైన్ లో మన కంపెనీ కూడా సమ్ ప్రొడక్ట్స్ ఏ టెక్నాలజీతో క్రియేట్ చేసింది అవన్నీ కూడా మీకు చెప్తాను. అలాగే ఆటోమేటిక్ ఫాలో అప్ ఉంటుంది, ఆటోమేటిక్ టీమ్ ట్రాఫిక్ ఉంటుంది, అలాగే ఆటోమేటిక్ ఇన్కమ్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. రియల్లీ అమేజింగ్ ఇన్కమ్ తీసుకొచ్చి ఇందులో ఇంత గొప్ప ప్లాట్ఫామ్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మన కంపెనీ 216 దేశాల్లో లాంచ్ కాబోతుందండి. 1216 కంట్రీస్ లో లాంచ్ కాబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. 1216 కంట్రీస్ లో ఇది ఫాదర్ స్లైడ్ మై డియర్ ఫ్రెండ్స్. కంపెనీలు ఇప్పటి వరకు కంపెనీ యొక్క విధి విధానం నచ్చి, కంపెనీ యొక్క విజన్ నచ్చి, కంపెనీ యొక్క డ్రీమ్స్ నచ్చి ఇప్పటి వరకు 12,10,000 అబవ్ ఫౌండర్స్ ఉన్నారు. ఇందులో 12,10,000 అబవ్ ఫౌండర్స్ ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి గొప్ప కంపెనీలో మీకు రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇలాంటి గొప్ప కంపెనీ క్రియేట్ చేసిన గ్రేట్ వ్యక్తి గురించి కూడా చెప్తాను. మీరు అనుకోవచ్చు ఇంత గొప్పగా చెప్తున్నారు సార్, కంపెనీ గురించి నేను ఇప్పుడు వినలేదు, అసలు కంపెనీ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయని మీరు అనుకోవచ్చు. కంపెనీ ఆఫీసులు ఒకటి US లో ఉంది మై డియర్ ఫ్రెండ్, ఆర్లాండోలో ఉంది. రెండో ఆఫీస్ వచ్చేసి మన తెలుగు స్టేట్ వాళ్ళకి రియల్ గా ఏపీ తెలంగాణ పీపుల్స్ కి అదృష్టం చెప్పుకోవచ్చు, మన హైదరాబాద్ లో ఉందండి. ఇండియాలో హైదరాబాద్ మన ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మాదాపూర్ లో మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నంబర్ 1769 ఎగ్జాక్ట్లీ అపోజిట్ లో DSR బిల్డింగ్ అని ఉంటుంది. 5th floor బిల్డింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా 4 ఆఫీసులు ఆల్రెడీ డండిల్, బంగ్లాదేశ్, టొరంటో, సింగపూర్, దుబాయ్. డండిల్ ఆఫీసులు స్టార్టింగ్ సిద్ధంగా ఉన్న, మొత్తం కూడా అంత వర్క్ అంతా అయిపోయింది. అలాగే సింగపూర్ లో రెడీ అయిపోయింది, బంగ్లాదేశ్ లో కూడా రెడీ అయిపోయింది, టొరంటో, దుబాయ్ లో రెడీ ఉంది. అప్కమింగ్ డేస్ లో ప్రతి దేశంలో ఒక ఆఫీస్ రాబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే చూసినట్టయితే
హైదరాబాద్ ఆఫీస్ లో 1000 అబౌవ్ ఎంప్లాయీస్ పనిచేసి 800+ స్టాఫ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అందులో మాక్సిమం 1000 దగ్గరలో ఉన్నారండి. ఓకే, 1000 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. ఇంకా రిక్రూటింగ్ జరుగుతుంది. ఈ రోజు CEO సార్ చెప్పారు. అలాగే ఎవరు పనిచేస్తున్నారు అందులో ఆఫీస్ లో ఎవరు పనిచేస్తున్నారు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ సైంటిస్టులు అందరూ కూడా పనిచేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మన ఇండియాలోనే చాలా ప్రొడక్ట్స్ డెవలప్ అయినా అవన్నీ కూడా మీకు చెప్తాను. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకొక గుడ్ న్యూస్ చెప్తాను. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే కంపెనీ స్టార్ట్ అయినప్పుడు నేను వచ్చినప్పుడు 2020 ఫిబ్రవరి 3వ తారీఖు రోజు నేను వచ్చినప్పుడు కంపెనీ ఆఫీసు బెంగళూరులో ఉండేది, సిలికాన్ వ్యాలీలో ఉండేది. అప్పుడు 100 మంది 100 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేసేవాళ్ళండి. జస్ట్ 100 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేసేవాళ్ళు. మన హెడ్ ఆఫీస్ వచ్చేసి ఆర్లాండోలో ఉండేది. ఓకే, దాని తర్వాత జూలై 2020 జూన్ జూలైలో మన హైదరాబాద్ లో 5 అంతస్తుల బిల్డింగ్ ఆఫీస్ తీసుకున్నారు. ఓకే, అప్పుడు 400 మంది ఎంప్లాయీస్ ఉండేదండి. 2020 డిసెంబరు 4వ తారీఖు 3, 4, 5, 6 ఓకే 4 రోజులు మేము అక్కడ ఉన్నాము. కంపెనీ విజిట్ చేయడానికి కొంతమంది ఎల్సీ మెంబర్స్ ని ఫౌండర్స్ ని ఇన్వైట్ చేసింది. అప్పుడు మొత్తం 3,20,000 మంది ఫౌండర్స్ ఉంటే మన ఇండియాలో 1,20,000 మంది ఫౌండర్స్ ఉన్నారండి. ఈ 1,20,000 మంది ఫౌండర్స్ లో కంపెనీ 29 మందిని సెలెక్ట్ చేసింది ఆఫీస్ విజిటింగ్ కోసం. రియల్లీ ఆ 29 మందిలో నేను ఇక్కడ ఉన్నాను చూడండి, యారో మార్క్ ఉంది, అక్కడ నేను ఉన్నాను అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నా కళ్ళతో చూసి వచ్చాను. ఆఫీస్ ఒక అద్భుతం అండి. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఉండదు, సెక్యూరిటీ రీజన్ ఉంటుంది. మీ అఫీషియల్ కి వెళ్ళాం కాబట్టి లోపల చూసి వచ్చాం. ఓకే, టోటల్ గా 5 అంతస్తులు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఆడిటోరియం, 1st, 2nd, 3rd, 4th లో ఎంప్లాయీస్ వర్క్ కోసం, 5th ఫ్లోర్ లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, 6th ఫ్లోర్ లో క్యాపిటేరియా. రియల్లీ అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. ఆఫీస్ చూస్తే రియల్ ఒక అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గ్రేట్ వ్యక్తి ఎవరంటే మన కంపెనీ CEO ఆష్ ఉఫార్ అండి. ఈ కంపెనీ CEO ఫౌండర్ ఆఫ్ CEO మన ఆష్ ఉఫార్ సార్. రియల్లీ ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువ మై డియర్ ఫ్రెండ్స్. అప్కమింగ్ డేస్ లో రాబోయే రోజుల్లో ఒక దేవుళ్లాగా, దేవుని ఫోటో ఎలా అయితే ముక్తం ప్రతిరోజు ఇతని ముక్కని ఉండరు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు మై డియర్ ఫ్రెండ్. ఎందుకంటే ఈయన విజన్ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా అలాంటి గొప్ప ప్లాట్ఫామ్ తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే ప్రజలందరినీ ఏకం చేసి ప్రజలందరినీ ఆర్థికంగా ఎదిగేలా చేయాలి అనేది ఈయన ఒక డ్రీమ్ అండి. అలాంటి డ్రీమ్ తోటే ఆన్పాస్ ని స్థాపించారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సార్కి 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంటర్నెట్ మార్కెటింగ్ లో 25 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే సార్ ఫ్యామిలీ పర్సన్, 2 పిల్లలు, తల్లి తండ్రి భార్య, 2 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ పర్సన్. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద MIT చేశాడు. ఆ MIT ఎక్కడ చేశాడు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద MIT ఎక్కడ చేశాడంటే హార్వర్డ్ యూనివర్సిటీలో చేశాడండి. హార్వర్డ్ యూనివర్సిటీలో MIT చేసిన గ్రేట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. అలాగే ఆన్ ప్యాషన్ తీసుకొస్తున్నప్పుడు ప్రజలందరినీ చేంజ్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నాడు కాబట్టి కొన్ని ఆల్రెడీ ఇంటర్నెట్ బేస్ చేసుకుని సక్సెస్ అయిన కంపెనీలు రీసెర్చ్ చేశారండి. అందులో వాల్మార్ట్, గూగుల్, యాపిల్, అలాగే JP మోర్గన్, పర్గర్, లింక్డ్ఆన్, స్కైప్ లాంటి కొన్ని పెద్ద కంపెనీలు రీసెర్చ్ చేసి వాటికి భిన్నంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒక డిస్ట్రప్టివ్ టెక్నాలజీతో మన ఆన్ ప్యాషన్ తీసుకొస్తున్నారు మై డిఫెండ్. ఈ రోజు డిస్ట్రప్టివ్ టెక్నాలజీ అంటే ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ 5 రకాల టెక్నాలజీ అండి. ఈ 5 టెక్నాలజీస్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అందులో AI టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ మై డియర్ ఫ్రెండ్స్. మన ఆన్ ప్యాస్ ఏ టెక్నాలజీ ఉంది అంటే AI టెక్నాలజీతో వస్తుందండి. AI మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మనిషి ప్రమేయం లేకుండా మనం ఏదైనా సాధించవచ్చు. ఓకే, అసలు టెక్నాలజీ ఎందుకు ఉపయోగించుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం టెక్నాలజీ ఉపయోగించుకోవాలండి. టెక్నాలజీ ఉపయోగించుకోకపోతే ట్రెండ్ను బట్టి టెక్నాలజీ వస్తుంది. ఆ ట్రెండ్ను బట్టి వచ్చే టెక్నాలజీలో మనం ఉంటే సక్సెస్ అవుతామండి. ఒకప్పుడు 1950-90 కాలంలో మనం లెటర్ల ద్వారా సమాచారం పంపేవాళ్ళం. దాని తర్వాత 1970-80 కాలంలో ట్రంక్ కాల్స్ వచ్చాయి. దాని తర్వాత 1980-1990 కాలంలో ట్రెండ్ చేంజ్ అయింది, టెక్నాలజీ వచ్చింది, ఇలాంటి మొబైల్స్ వచ్చాయి, విత్ వైర్లెస్ మొబైల్స్ వచ్చాయి, విత్ ప్రెస్ చేస్తే కాల్స్ వెళ్ళేది. కానీ 1990-2000లో ట్రెండ్ చేంజ్ అయింది, టెక్నాలజీ ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ ఇంట్లో ఉండి మాత్రమే మాట్లాడనీకొచ్చు. కానీ టెక్నాలజీ వైజ్గా చూసినట్టే 1990-2000లో కార్డ్లెస్ మొబైల్స్ వచ్చాయి. అంటే ఒక విత్ వైర్లెస్ అది ఏమంటారు అంటే దానికి ఒక సిగ్నల్ ఉండేది, సిగ్నల్ యాంటీనా ఉండేది. ఆ యాంటీనా పైకి తీసుకొని మాట్లాడడానికి అవకాశం ఉంది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్ 2010లో ఒక గొప్ప ట్రెండ్ వచ్చింది, టెక్నాలజీ కూడా చేంజ్ అయింది. ఇలాంటి మొబైల్స్ మనం చూసాం. కానీ 2010 నుంచి 2020 కాలంలో ఏమొచ్చాయి? ఆండ్రాయిడ్ మొబైల్స్. ఈ రోజు ఎవరైనా ఈ మొబైల్స్ యూజ్ చేస్తున్నారా? చాలా తక్కువ మంది. ఈ రోజు ఎవరి చేతిలో చూసిన టచ్ స్క్రీన్, చదువు ఉన్నోళ్ళు, చదువు లేనోళ్ళు, ఓకే, ఎవరైనా కూడా టచ్ స్క్రీన్ మొబైల్ యూజ్ చేస్తున్నారు. అంటే ట్రెండ్ను బట్టి టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకునే వాళ్ళు మొత్తం దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దీని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేస్తారా మై డియర్ ఫ్రెండ్స్? ఒక్కసారి ఇమేజిన్.
అంటే మన ఇది జీవితంలో ఒక వస్తువును ఉపయోగించాలన్నా, మన జీవితంలో ఎదగాలన్నా, ఏం చేయాలన్నా ట్రెండ్‌ను బట్టి టెక్నాలజీ చేంజ్ అయితే, ఆ టెక్నాలజీలో మనం ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అలాగే ఈ రోజు నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ కూడా అదేనండి. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటంటే టెక్నాలజీ ఏంటంటే ఏఐ టెక్నాలజీ. ఆల్రెడీ మీరు పేపర్‌లలో, టీవీలలో చూసుంటారు. అలాంటి ఒక గొప్ప టెక్నాలజీని తీసుకొని వస్తుంది మన ఆన్ పాసివ్. అలాంటి టెక్నాలజీలో ఆన్ పాసివ్ మనకు ఒక వ్యాపార అవకాశం కూడా కల్పిస్తుంది కాబట్టి, అందులో మనం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. అలాగే చూసినట్టయితే ఒకసారి పేమెంట్ టెక్నాలజీ గురించి కూడా చెప్తాను మీకు. 1970, 1970, 1990 కాలంలో మనం డబ్బులు ఎవరికైనా పంపించాలంటే మనీ ఆర్డర్ రూపకంగా పంపించేవాళ్ళం. దాని తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చింది. ఎప్పుడు 1990, 2010 కాలంలో బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చింది. అప్పుడు బ్యాంకింగ్ లో మనకు ఒక అకౌంట్ ఇచ్చేవాళ్ళు. ఆ అకౌంట్ ద్వారా మన డబ్బులు ఆ అకౌంట్ లో వేసుకునే వాళ్ళం, జమ చేసుకునే వాళ్ళం. ఎవరికైనా పంపించాలన్నా, తీసుకోవాలన్నా కూడా రోజు మొత్తం టైం పట్టేది. అలా కాకుండా ఉండడానికి, పబ్లిక్ ఈజీగా ఉండడానికి 2010, 20 కాలంలో దాని మధ్యలో ఏమొచ్చింది, ఈజీగా ఉండడానికి ఏటీఎం సెంటర్లు వచ్చాయి. అంటే ఎవరైతే బ్యాంక్ లో అకౌంట్ ఉందో వాళ్ళకి ఒక ఏటీఎం కార్డు ఇచ్చారు. ఏటీఎం సెంటర్ లో వెళ్ళి డబ్బులు వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే అవకాశం కల్పించారు. అది దాని తర్వాత ఏమొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక టెక్నాలజీ. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే విత్ ఇన్ నిమిషంలో, సెకండ్లలో మనం డబ్బులు పంపించుకునే టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీని ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు కూడా కొంతమందికి ఈ టెక్నాలజీ తెలియదండి. గూగుల్ పే, ఫోన్ పే అంటే కూడా తెలియదు. కానీ దీని గురించి ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఈ రోజు సక్సెస్ అయ్యారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల మంది ఉన్నారండి. 800 కోట్ల మందిలో 12 lakhs అబౌవ్ ఫౌండర్స్ ఉన్నారు. అంటే టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు, ఇలాంటి ఆపర్చునిటీ విన్నారు, వెంటనే డిసిజన్ తీసుకుని వచ్చారు. ఈ రోజు మీరు వింటున్నారు మై డియర్ ఫ్రెండ్. లాస్ట్ వరకు మీరు ఎలాంటి డిసిజన్ తీసుకుంటారనేది మీ ఇష్టం. ఓకే. అలాగే ఒకసారి ట్రెండ్ను బట్టి నేను టెక్నాలజీ చేంజ్ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని నేను ఉపయోగించుకోను నేను చెప్పిందే వేదం, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే ఏమవుతుందంటే ఇక్కడ జరిగినట్టు అవుతుందండి. ఇక్కడ మీరు ఒకప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ టీవీలు చూసేవాళ్ళం, డైనోసార్ మొబైల్ టీవీలు. దాని తర్వాత అంబాసిడర్ కార్ చూసాం, హెచ్ఎండి వాచ్లు చూసాం, రాజు బైక్లు చూసాం, నోకియా మొబైల్స్ చూసాం, బజాజ్ చేతకులు చూసాం, అలాగే కొడాక్ రీల్స్, ఫోటోస్ చూసాం. ఈ రోజు ఉన్నాయా మై డియర్ ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించండి. ఎందుకు లేవు అంటే టెక్నాలజీని బట్టి, ట్రెండ్ను బట్టి టెక్నాలజీని తీసుకురాలేకపోయాయి కాబట్టి ఈ రోజు అవి లేవు. అలాగే మన జీవన ప్రయాణంలో మన జీవన మనుగడ కొనసాగించాలి అంటే, రేపు అప్కమింగ్ డేస్ లో ఇప్పుడు నేను చెప్పినట్టు మనం డబ్బులు సంపాదించుకొని ఆర్థికంగా హ్యాపీగా ఉండాలంటే వస్తున్న టెక్నాలజీలో మనం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఓకే. ఒకవేళ టెక్నాలజీని ఉపయోగించుకునే వాళ్ళు ఎలా ఉన్నారో కూడా చూపిస్తాను. మీకు తెలుసు యూబర్ ఓలా, మీ అందరికి తెలిసే ఉంటుంది. యూబర్ ఓలా ఒక సామాన్యమైన వ్యక్తి కారులో తిరగాలంటే చాలా కష్టం. కానీ యూబర్ ఓలా వాళ్ళు ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక టెక్నాలజీ క్రియేట్ చేసి, ఇంటర్నెట్ ఒక మాధ్యమం టెక్నాలజీ క్రియేట్ చేసి కొంతమందికి కార్లు కొనుక్కున్న వాళ్ళకి ఒక అవకాశం కల్పించి ఇట్లా డబ్బులు సంపాదించుకోవచ్చని ఒక బిజినెస్ ఆపర్చునిటీ కలిగేసి సామాన్య వ్యక్తి కూడా 200 రూపాయలు జేబులో ఉంటే చాలు కార్లలో తిరగొచ్చండి ఈ రోజు. ఓకే. ఓలా క్యాబ్స్ ఈజీగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. దాని తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ షాపింగ్ వ్యవస్థలో, ఈ రోజు ఇంటర్నెట్ వ్యవస్థలో, షాపింగ్ లో, ఆన్లైన్ వ్యవస్థలో గుండె సూతి నుంచి ప్రతి ఒక్క వస్తువు కొనుక్కునే అవకాశం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళకి ఒక షాప్ లేదు, ఏం లేదు. దాని తర్వాత జొమాటో, వీళ్ళు జొమాటో, స్విగ్గీకి వచ్చాయి. ఈ రోజు ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మనం కిలోమీటర్ దూరం వెళ్ళే వాళ్ళం. కానీ ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే విత్ ఇన్ ఒక 20-30 minutes లో మన ఇంటికి ఫుడ్ ను డెలివర్ చేస్తున్నారు జొమాటో, స్విగ్గీ వాళ్ళు. అలాగే ఓయో రూమ్స్ అనేది రియల్లీ అద్భుతం. ఒకప్పుడు మనం దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ లో మనకు కావాల్సిన అక్కడ అకామిడేషన్ క్రియేట్ చేసుకోవాలంటే రూమ్స్ అకామిడేషన్ ఫ్రీగా లేకపోతే చాలా ఇబ్బంది పడే వాళ్ళం. కానీ ఈ రోజు మన ఇంట్లో నుంచి రూమ్ బుక్ చేసుకోవచ్చు మనం వెళ్ళడానికి ముందే. ఓకే. అంటే ఇవన్నీ కూడా టెక్నాలజీ ఉపయోగించుకున్నారు కాబట్టి ఈ రోజు మిలియన్స్ డాలర్స్ సంపాదిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా $1 million సంపాదిస్తున్నారు. ఇదంతా నిజమే అని మీరు నమ్ముతే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఖచ్చితంగా నిజం. అలాంటి దీనికంటే డిఫరెంట్ టెక్నాలజీ గురించి చెప్పబోతున్నాను. ఆ టెక్నాలజీలో మనం ఉంటే డబ్బులు ఎట్లా వస్తాయో కూడా మీకు చెప్పబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. అలాగే చూసినట్టయితే వాట్ ఈస్ ఏఐ టెక్నాలజీ? అసలు ఏ టెక్నాలజీ అంటే ఏంటి? ఏ టెక్నాలజీ అంటే ఏంటంటే మై డియర్ ఫుల్లీ హ్యాండ్స్ ఫ్రీ టెక్నాలజీ మై డియర్ ఫ్రెండ్స్. ఒక మనిషి ప్రమేయం లేకుండా ఒక్కసారి కోడింగ్ చేసి పెడితే అదే టెక్నాలజీ రన్ అవుతూ ఉంటుందండి. దాన్నే ఏ టెక్నాలజీ అంటారు. చాలా ఈజీగా ఒక మనుషులకు ఉపయోగపడే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఆటోమేటిక్ రన్నింగ్ టెక్నాలజీ, సిస్టమ్ రన్నింగ్ అవుతుంది, ఆటోమేటిక్ గా రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకే. అలాగే షార్ట్ ఈస్ కాల్డ్ రోబోటిక్ టెక్నాలజీ అండి. ఆ రోబోటిక్ టెక్నాలజీ గురించి నేను నెక్స్ట్ స్లైడ్ లో మీకు చెప్పబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. మన కంపెనీలో ఆన్ ప్యాచ్ లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. దాని గురించి రోబోటిక్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడబోతుంది, ఎలా ఉంటుంది దాని గురించి చెప్తాను మీకు. ఓకే. అలాగే రోబోటిక్ టెక్నాలజీ, డీప్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ మై డియర్ ఫ్రెండ్స్. మనుషులు ఉండరు, మిషన్లు మనకు జ్ఞానాన్ని, నాలెడ్జ్ బోధిస్తాయండి. మిషన్లు ఉండవండి. ఈ రోజు బెంగళూరు లాంటి సిటీలో రోబోలు పాఠాలు నేర్పిస్తున్నారు. మీకు తెలుసా? బెంగళూరులో ఒక కాలేజీలో, ఒక స్కూల్లో, కాలేజీ తెలియదు ఎగ్జాక్ట్లీ, అందులో రోబోలు ఉంటాయి.
అంటే ఒకసారి వాళ్ళ మెమొరీ పవర్ ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలో ఒకసారి ఫీడ్ చేసి ఆ మెమొరీ కార్డు దానికి ఫిట్ చేస్తే టీచర్లు చెప్పేదానికంటే ఎక్స్ట్రాడినరీ గా చెప్తారంట మై ఫ్రెండ్స్. దీన్ని డీప్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ అంటారు. ఆల్రెడీ మన ఇండియాలో నడుస్తుంది బెంగళూరులో. అలాగే డ్రైవర్లెస్ కార్స్ ఎప్పుడైనా వింటారా మై ఫ్రెండ్స్? డ్రైవర్ లేకుండా కార్లో ప్రయాణం చేయొచ్చా? ఆల్రెడీ ఈ టెక్నాలజీ కూడా వచ్చిందండి. ఇప్పుడు డ్రైవర్ లేకుండా కార్లో ప్రయాణం చేయొచ్చు. మన ఇండియాలో ఇంకా రాలేదు కానీ అదర్ కంట్రీలో ఉందండి. ఓకే, సెన్సర్ సిస్టమ్ ద్వారా కార్ దగ్గరికి వెళ్ళగానే డోర్లు ఓపెన్ అవుతాయి. లోపలికి వెళ్ళి కూర్చోగానే ఏమవుతుందంటే సెన్సర్ సిస్టమ్ ద్వారా ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఆ డెస్టినీ ఎంటర్ చేస్తే డ్రైవర్ ఉంటే ఎంత ఎలా తీసుకెళ్తాడో దానికంటే బెటర్ గా తీసుకెళ్తుందంట మై ఫ్రెండ్స్. మన డెస్టినీ సేఫ్ గా తీసుకెళ్లి డ్రాప్ చేస్తుందంట మై ఫ్రెండ్స్. అలాంటి ఒక గొప్ప టెక్నాలజీ ఈ రోజు వచ్చాయి. దాన్ని ఏ టెక్నాలజీ అంటారు. అలాంటి టెక్నాలజీని బేస్ చేసుకుని ఆన్పేస్ సిఇఓ ఆశిష్ పరే సార్ ఒక అద్భుతమైన ప్లాట్ఫారం. చాలా మంది కూడు గుడ్డ నీరుకి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నిలదొక్కాలనే ఒక ఉద్దేశంతో ఒక అద్భుతమైన ప్లాట్ఫారం క్రియేట్ చేశారండి. ఆ ప్లాట్ఫారం గురించి మీకు చెప్తాను ఈ రోజు. ఓకే, ఫ్రెండ్స్, మన కంపెనీ ఆల్మోస్ట్ 60+ ప్రొడక్ట్ తీసుకుని వస్తుందండి. 60+ ప్రొడక్ట్స్. 60+ ప్రొడక్ట్ అంటే అద్భుతం మై డిఫరెంట్. దాని గురించి కూడా మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక అద్భుతం అండి. మల్టీ-బిలియన్ ప్రోడక్ట్ అండి. $multi-billion ని వర్త్ చేసే ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ ఆన్ ప్రైస్ లో ఉన్నాయండి. ఈచ్ ప్రొడక్ట్ యాజ్ ఏ ఓన్ కంపెనీ. రియల్ గా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన ఓన్ కంపెనీ, మన కంపెనీ ప్రొప్రైటరీ ప్రొడక్ట్స్ అండి. వేరే ఎవరో తయారు చేసి మనకి ఇవ్వట్లేదండి. మన సిఇఓ సార్ ఇప్పుడు 2018 నుంచి ఎందుకు లాంచ్ అవుతుందని చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. 2018 నుంచి ఇదే వర్క్ డెవలప్ అవుతుందండి. ఈ రోజు క్లియర్ గా ఈ రోజు చెప్పారు. రియల్ గేమ్ చాలా హ్యాపీ ఫీల్ ఉంది. నేను అనుకున్న టైంకి 20 అబవ్ ప్రొడక్ట్స్ లాంచ్ కి తీసుకొని ముందుకు వస్తున్నాను చెప్పినప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అనిపించింది మై డియర్ ఫ్రెండ్స్. అప్డేట్ చెప్తున్నాను. ఈ రోజు మార్నింగ్ సెషన్ లో జరిగిన అప్డేట్ చెప్తున్నాను. ఫౌండర్స్ అందరూ మిత్రులారా, ఈ రోజు సిఇఓ సార్ చెప్పింది ఏంటంటే అనుకున్న టైంకి, సార్ అనుకున్న డేట్ కి టైం కి 20 ప్రొడక్ట్స్ ని లాంచింగ్ తీసుకుని వస్తున్నానంట మై డియర్ ఫ్రెండ్. అంటే ఇప్పటి నుండి మనం ఈ రోజు నుంచి వెళ్ళి ప్రతి డే ప్రతి వీక్ గుడ్ న్యూస్ వినబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్, ఫౌండర్స్ మిత్రులారా. ఓకే, డోంట్ వరీ, బీ హ్యాపీ. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే 60 ప్రొడక్ట్స్ మీన్స్ 60 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. ఫేస్బుక్ ఒక కంపెనీ, వాట్సాప్ ఒక కంపెనీ, ఇన్స్టాగ్రామ్ ఒక కంపెనీ, యూట్యూబ్ ఒక కంపెనీ, ఒక ప్రొడక్ట్ ఒక కంపెనీ. అలాగే అలాంటి 60 ప్రొడక్ట్లు మన దగ్గర 60 అబవ్ ప్రొడక్ట్స్ అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకొక గుడ్ న్యూస్ నేను స్టార్టింగ్ లో చెప్పాను, కొత్త వాళ్ళకి మై డియర్ న్యూ గెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ మీకే చెప్తున్నాను. ఇది MLM కంపెనీ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ అంతకంటే కాదు. ఎక్కడ ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మా కంపెనీ సిఇఓ ఈ రోజు క్లియర్ కట్గా చెప్పాడు, సెక్యూరిటీ రీజన్ లో ఎంత దూరమైన మై ఫ్రెండ్. సెక్యూరిటీ ఎందుకంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ జీవితాలు ఆన్ ప్యాసివ్ మీద ఆధారపడిపోతున్నాయి. అతన్ని నమ్మి చాలా మంది వస్తున్నారు. అందుకోసం సెక్యూరిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదని చెప్పాడు మై ఫ్రెండ్. దానికి ఇప్పటికీ కంపెనీకి లీగల్ గా 1800 మంది లాయర్స్ పనిచేస్తున్నారు మై ఫ్రెండ్స్. 1800 పీపుల్స్ లాయర్స్ లీగల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారంటే ఎంత లీగల్ కంపెనీ మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ రోజు ఇంకొక అప్డేట్ ఇచ్చాడు. ఇంకా కూడా లాయర్లను పెంచుతున్నాడండి. వరల్డ్ వైజ్ గా ఇంకా కూడా లాయర్లను లీగల్ డిపార్ట్మెంట్ లో లాయర్లను తీసుకుంటున్నాడు అంట మై ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద కంపెనీ మనది. ఓకే, అలాగే కొత్త వాళ్ళకి ఇంకొక గుడ్ న్యూస్. బిఫోర్ లాంచ్ యూనికాన్ కంపెనీ, మన కంపెనీ లాంచ్ కాలేదండి కానీ యూనికాన్ జాబితాలోకి వెళ్ళింది మై ఫ్రెండ్స్. యూనికాన్ జాబితాలోకి వెళ్ళాలంటే దాన్ని చెప్తాను మీకు. ఒక కంపెనీ వరల్డ్ వైజ్ గా కంపెనీ లాంచ్ అయిన తర్వాత యూనికాన్ కంపెనీ కావాలంటే 800 కోట్ల టర్న్ ఓవర్ చేయాలండి. 8 సంవత్సరాల లోపు 10 సంవత్సరాల లోపు 800 కోట్ల టర్న్ ఓవర్ చేస్తే వరల్డ్ వైజ్ గా కంపెనీ యూనికాన్ జాబితాలోకి వెళ్తుందండి మై డియర్ ఫ్రెండ్స్. మన కంపెనీకి లాంచ్ కాలేదు, లాంచ్ కాకముందే 800 కోట్ల టర్న్ ఓవర్ యూనికాన్ కంపెనీ జాబితాలోకి వెళ్ళింది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాంటి కంపెనీలో ఒక ఫౌండర్ గా, ఒక పార్ట్నర్ గా మీరు రావడానికి అవకాశం ఉంది. అలా రావడం ద్వారా ఎలా ఉంటుంది లైఫ్ అనే దాని గురించి కూడా చెప్తాను. ఓకే, ఇంకొక గుడ్ న్యూస్ మై డియర్ ఫ్రెండ్స్. కంపెనీ ఇంకా లాంచ్ కాలేదు, లాంచ్ అయిన విత్ ఇన్ 1 year లో కంపెనీ సూపర్ యూనికాన్ కంపెనీ కాబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, యూనికాన్ కంపెనీ కావాలంటే 800 కోట్ల టర్న్ ఓవర్ ఎట్లయితే చేయాలో 10 సంవత్సరాల లోపు, సూపర్ యూనికాన్ కావాలంటే 8000 కోట్ల టర్న్ ఓవర్ చేయాలండి. విత్ ఇన్ 1 year లో కంప్లీట్ చేస్తుంది అని చెప్పి మన కంపెనీ సిఇఓ సార్ ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని ప్రొడక్ట్ చెప్తాను, అద్భుతమైన ప్రొడక్ట్. ఇందాక చెప్పాను కదా, మన ఆన్ ప్రైస్ ప్రొడక్ట్ ఓ కౌంటింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయబోతుంది. బ్యాంకింగ్ సెక్టర్ కి, ఫైనాన్షియల్ సెక్టర్ కి ఒక అద్భుతం క్రియేట్ చేసే అద్భుతమైన ప్రొడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఓ కౌంటింగ్. దాని తర్వాత ఓ స్టాప్ HRM హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ దాంట్లో ఎంప్లాయీస్ ని మేనేజ్మెంట్ చేసే దాంట్లో ఒక అద్భుతమైన ప్రొడక్ట్. ఇది లాంచ్ అయింది ఆల్రెడీ, బీటా టెస్టింగ్ లో మేము యూజ్ చేస్తున్నాము. ఈ ఒక్క ప్రొడక్టే 20 బిలియన్ 2022లో $20 బిలియన్ క్రియేట్ చేస్తున్నట్టు మీరు. 20 బిలియన్ అంటే 1 బిలియన్ మీన్స్ 100 కోట్లు. 20 బిలియన్ బిజినెస్ తీసుకొస్తున్నట్టు మీరు ఓ స్టాప్ ఒకటే. దాని తర్వాత ఓ కనెక్ట్
ఐ లవ్ దిస్ ప్రొడక్ట్. ఎందుకంటే నేను ఒక స్పీకర్ గా ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ లో స్పీచ్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రోడక్ట్ గురించి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. దీనికోసం వెయిటింగ్ చేస్తా ఉన్నాను. చాలా త్వరలో ఈ ప్రోడక్ట్ మనకు అందుబాటులో రాబోతుంది. ఓ కనెక్ట్ అంటే ఏంటంటే, ఓ కనెక్ట్ ఏంటంటే మై డిఫెండ్స్, ఈ రోజు నా మాటలు జూమ్ అనే ఒక యాప్ ద్వారా వింటున్నారు. ఇలా జూమ్ ద్వారా చాలా చాలా యాప్స్ ఉన్నాయి. కానీ జూమ్ అనేది కరోనా పీరియడ్ లో $120 బిలియన్ సంపాదించంటే మీరు ఎంత ఆశ్చర్యం తెలుసా? అలాంటి ఒక గొప్ప ప్రొడక్ట్ మన ఓ కనెక్ట్ లో వస్తుందండి. జూమ్ కంటే బెటర్ ఈ రోజు ఉన్న కమ్యూనికేషన్ టూల్స్ లో, వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్న టూల్స్ కంటే బెటర్ గా వస్తుంది. దాని గురించి చెప్తాను. సపోజ్ ఎగ్జాంపుల్, ఈ రోజు జూమ్ యూజ్ చేసుకోవాలంటే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, 100 మందితో యూజ్ చేసుకోవచ్చండి. కానీ టైం లిమిట్ 40 నిమిషాలు మాత్రమే ఉంటుందండి. కానీ మన ఓ కనెక్ట్ లో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. టైం లిమిట్ అన్లిమిటెడ్. 10,000 మందితో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. 10,000 మందితో ఒకసారి ఒకసారి ఆలోచించండి. అందులో లాంగ్వేజ్ సెలెక్షన్ అండి. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, ఈ రోజు బంగ్లాదేశ్, యూఎస్ఏ, కెనడా వాళ్ళు కూడా ఇందులో ఉన్నారనుకోండి. నా మాట అర్థమవుతుందో? వాళ్ళకి అర్థం కాదు కదండి. తెలుగులో మాట్లాడితే అర్థం కదా. లాంగ్వేజ్ అంటే నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చండి. అలాంటి ఒక గొప్ప ప్రొడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా 60+ ప్రొడక్ట్స్ అని. ఆ 60+ ప్రొడక్ట్ ని ఒకే ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ఓన్లీ 1 టైం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ టైం ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 lakh అబో పీపుల్ తో మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు వరల్డ్ వైజ్ గా. 1 lakh అబో క్రియేట్ చేసుకునే ప్లాట్ఫామ్ ఇప్పటి వరకు వరల్డ్ లో లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ మన ఆన్పాసివ్ కంపెనీ మై డియర్ ఫ్రెండ్. అలాంటి గొప్ప ప్రొడక్ట్ ఇది. మెరాకిల్ క్రియేట్ చేయబోతుంది. దాని తర్వాత ఒకాడమీ, ఇందాక రోబోటిక్ సిస్టమ్ చెప్పాను కదండి. ఒకాడమీ అనేది ఎడ్యుకేషన్ టూల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఒక టూల్ 4 బిలియన్ పీపుల్స్ ఉపయోగపడుతుందండి ప్రపంచవ్యాప్తంగా. 4 బిలియన్ పీపుల్స్. ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పెద్ద చదువులు చదివించడానికి అమెరికా, యుఎస్ఏ, కెనడా, జర్మనీ, అదర్ కంట్రీస్ పంపిస్తూ ఉంటారు. ఓకే, లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ గుడ్ న్యూస్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకాడమీ ద్వారా మీ పిల్లల్ని మీ కళ్ళ ముందు కూర్చోబెట్టుకొని చదివించవచ్చు చాలా తక్కువ ఖర్చుతో. కానీ అదర్ కంట్రీస్ వెళ్ళి చదువుకుంటే ఎలాంటి సర్టిఫికెట్స్ వస్తాయో, ఎలాంటి నాలెడ్జ్ వస్తుందో, అలాంటి యూనివర్సిటీని మన కంపెనీ తీసుకొచ్చి ఆ యూనివర్సిటీ ద్వారా మన ఒకాడమీ టూల్ ద్వారా ఆన్ బేస్ ఎడ్యుకేషన్ ఇప్పిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్, చాలా తక్కువ ఖర్చుతో. అలాంటి ఒక గొప్ప ప్రొడక్ట్ కూడా మన ఆన్ బేస్ లో ఉందండి. ఓకే, అలాగే నెక్స్ట్ ఓ ట్రాకర్ కూడా మనకు అందుబాటులో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఓ ట్రాకర్. అలాగే ఓ వాలెట్. ఓకే, ఇది డీసెంట్రలైజ్ వాలెట్. అలాగే ఓ మెయిల్, ఓ షాప్, ఒక $1 బిలియన్ క్రియేట్ చేసే ప్రోడక్ట్ మై డిఫెండ్స్. ఇవన్నీ కూడా మీకు మీ స్పాన్సర్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో అలాగే వాళ్ళు చెప్తారు. ఎవ్రీ సాటర్డే మీటింగ్ ఉంటుంది, దీన్ని రెగ్యులర్ గా రండి, ఇక్కడ కూడా చెప్తాము. ఓకే, అలాగే మై డిఫెండ్స్ మీరు చూడొచ్చు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, జీమెయిల్, జూమ్, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా $1 బిలియన్ సంపాదిస్తున్నాయి మేడం. $1 బిలియన్ సంపాదిస్తున్నాయి. మీ అందరికి తెలుసు కదా, $1 బిలియన్ సంపాదిస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా మంది మిత్రులు ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు కదా. మీరేమైనా డబ్బులు కట్టారండి? ₹1 కూడా పే చేయం మై డిఫెండ్స్. ఫేస్బుక్ యూజ్ చేస్తున్నా, వాట్సాప్ యూజ్ చేస్తున్నా, ఏది యూజ్ చేసినా మనం డబ్బులు పే చేయం. మరి $1 బిలియన్ ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి? $1 బిలియన్ ఎట్లా వస్తున్నాయి అంటే మై డిఫెండ్స్, బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ బేస్ చేసుకుని వస్తుంది కాబట్టి $1 బిలియన్ వస్తున్నాయి. అలాగే మన ఆన్పేసి కూడా ఇంటర్నెట్ బేస్ చేసుకుని వస్తుంది కాబట్టి మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏ టెక్నాలజీ, వేరే డిస్ట్రప్టివ్ టెక్నాలజీ వస్తున్నాయి. ప్లస్ ప్రపంచంలో లేని గొప్ప ప్రొడక్ట్ తీసుకుని వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలందరూ ఉపయోగిస్తున్నారు. ఇందులో చాలా పెద్ద పర్సెంటేజ్ కంపెనీ మనకు షేర్ చేస్తుంది. బిగ్ పర్సెంట్ 60 to 70% పబ్లిక్ షేర్ చేస్తున్నప్పుడు ఎవరు కోటీశ్వరులు అవుతారు? ఒక్కసారి ఆలోచించండి మై డిఫెండ్స్. మనమే కోటీశ్వరులు, పబ్లిక్ కోటీశ్వరులు చేయడానికి కంపెనీ వస్తుంది మై డిఫెండ్స్. ఓకే, ఇలాంటి గొప్ప కంపెనీ ఆన్పాసివ్. అలాంటి ఒక కంపెనీ గురించి మీకు చెప్పబోతున్నాను. రియలీ గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ప్రొడక్ట్ గురించి చెప్పాను, ఇప్పుడు బిజినెస్ ప్లాన్ గురించి చెప్తున్నాను మై డిఫెండ్స్. బిఫోర్ ది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నోస్ అబౌట్ us. రియల్ ఇది గుడ్ న్యూస్. మీకు ఎంతమంది, ఆల్మోస్ట్ చాలా కొన్ని వందల మంది వింటున్నారు. ఈ రోజు మీటింగ్ 100 మంది వింటున్నారు. రియల్లీ గుడ్ న్యూస్ మై డిఫెండ్స్. ప్రపంచం మొత్తం మీద 800 కోట్ల జనాభా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల జనాభా ఉంటే అందులో 12,10,000 అబౌవ్ ఫౌండర్స్ ఉన్నారు. ఆ 12,10,000 అబౌవ్ ఫౌండర్ లో మీరు కూడా ఫౌండర్స్ గా రావడానికి అవకాశం ఉంది మై డిఫెండ్స్. అలా రావడం ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటో మీకు చెప్తాను. రియల్లీ ఆ బెనిఫిట్ చెప్పడానికి ముందు ఒక ప్రామిస్ టు చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. రియల్ గా మీరు పాజిటివ్ గా నిర్ణయం తీసుకొని ఆన్పేస్ లోకి వస్తే రియల్ గా మీ లైఫే కాదు, మీ 7 తరాల, మీ 7th జనరేషన్ వరకు ఈ యొక్క ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని మీకు చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు మై డిఫెండ్స్. ఓకే, అయితే ఈ ప్లాట్ఫామ్ లో రావాలంటే ఎవరంటే ఎలా అంటే అలా రావడానికి వీలు లేదు. ఈ యొక్క ప్రజెంటేషన్ కి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ను బేస్ చేసుకొని మీకు ఇందులోకి రండి. ఓకే, ఆ లింక్ లో మీ పేరు, మీ ఫస్ట్ నేమ్, మీ ఇంటి పేరు, మీ ఇమెయిల్ ఐడి, మీ మొబైల్ నంబర్, కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పేరుతోటి ఆన్పాసివ్ లో మీకు రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ అయినట్టు మీ మెయిల్ కి ఒక మెయిల్ వస్తుంది కంపెనీ నుంచి వెళ్ళి. ఆ మెయిల్ వెరిఫై చేసిన తర్వాత ఇందులో మీరు ఫౌండర్ పొజిషన్ తీసుకోవాలంటే కొంచెం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజు ఎంత అంటే జస్ట్ $97 అండి. $97.
$97 ప్లస్ $5 సర్వీస్ చార్జ్, టోటల్ గా $102 పే చేసుకుంటే మై డిఫెన్స్ రియల్ గా ఇంత తక్కువ అమౌంట్ తో మీరు ఆన్ ప్రైస్ లో పౌండర్ రావచ్చు అని చెప్పి మీరు ఆశ్చర్యపోతుంటారు. నాకు తెలిసి మన ఇండియన్ కరెన్సీ చూస్తే $8,900 అండి. $8,900 పే చేసుకుని మనం ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 216 దేశాల్లో లాంచ్ అవుతున్న ఒక కంపెనీలో వన్ ఆఫ్ ద పౌండర్ మనం. ఓకే, అలాగే మనం తీసుకున్న నిర్ణయం కొన్ని తరాల వరకు ఉపయోగపడిపోతుంది మై డిఫెన్స్. అలాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఆన్ ప్రైస్ మనకి ఇస్తుంది మై డిఫెన్స్. ఎప్పుడైతే మీరు $8,900 కట్టుకొని ఐడియా యాక్టివేట్ చేసుకున్నారో, మీకు ఎన్డీఏ కంప్లీట్ చేశారో, ఎన్డీఏ కంప్లీట్ చేసిన మరుక్షణం నుంచి ఆన్ ప్రైస్ మనకి ఏమిస్తుందంటే, మీ అందరికి ఏమిస్తుంది, ఆన్ ప్రైస్ గివింగ్ ది ఆపర్చునిటీ లైఫ్ లైక్ లగ్జరీ లైఫ్, ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. అలాగే ఫ్యూచర్ లో విత్ టైమ్, ఫైనాన్షియల్ ఫిట్ అన్ని కూడా మీకు కలగజేస్తుంది మై డిఫెన్స్. లైఫ్ టైమ్ 24/7 రెసిడ్యూయల్ ఇన్కమ్ రావడానికి మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అలాగే మై డిఫెన్స్ విల్ బి కౌంట్ ఇన్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ సర్కిల్. ఆన్ ప్రైస్ లోపల ఏం జరుగుతుంది అన్ని కూడా మీరు బీటా టెస్ట్ లో ఏం జరుగుతుందో అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే అప్కమింగ్ డేస్ లో 5 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం అని చెప్పాను ఆల్రెడీ మీకు. రేపు అప్కమింగ్ డేస్ లో అందరూ కూడా ఆన్ ప్రైస్ లో అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన కంపెనీలోకి రావాల్సిందే. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరికంటే ముందు ఫౌండర్ గా వచ్చాం కాబట్టి 1% లో మనం ఉంటాం మై డిఫెన్స్. అలాగే కంపెనీ కొన్ని డిసిజన్ తీసుకున్నప్పుడు ఫౌండర్స్ సజెషన్ అడుగుతుంది, మనం రైట్ టు పోల్ చేయొచ్చు, మనం సజెషన్ కూడా చెప్పొచ్చు. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కంపెనీ లాంచ్ కాలేదు కాబట్టి త్వరలో కంపెనీ క్యాంపెయినింగ్ వెళ్తుందండి. ఆ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఫౌండర్ గా కొంచెం బోనస్, సాఫ్ట్ లాంచ్ లో బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మార్కెటింగ్ క్యాంపెయినింగ్ లో కొంచెం టీము, మనకి కంపెనీ టీము ప్రొవైడ్ చేస్తున్న అని చెప్పాను కదా, ఆ టీం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన సాఫ్ట్ లాంచ్ లో కంపెనీ లాంచ్ కావడానికి ముందు బీటా టెస్టింగ్ లో మన ప్రోడక్ట్ యూజ్ చేయడానికి ఫౌండర్ కి అవకాశం ఉంటుంది మై డిఫెన్స్. ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే, దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి డేట్ ఆఫ్ టైమింగ్, డేట్ ఆఫ్ గెయిన్ బట్టి స్పిల్ ఓవర్ బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ఇస్తుంది మై డిఫెన్స్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇన్కమ్ ఇస్తుంది. దానికి ఒక సిస్టమ్ ఉంది. ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి ఎట్లా ఇస్తుందంటే కంపెనీ, ఆ సిస్టమ్ ఏంటంటే క్యాట్మో సిస్టమ్. CATMA means complete advanced technology. Okay, A means automated advanced automation, advanced AI technology my defense. Alage T means target traffic. Alage money, MO means money for everyone. ప్రతి ఒక్కరు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే విధానంలో కంపెనీ మనందరికీ కూడా అవకాశం కల్పిస్తుంది మై డిఫెన్స్. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆన్ ప్రైస్ లాంచ్, సెమీ లాంచ్, గ్లోబల్ లాంచ్. సెమీ లాంచ్ అంటే ఇందాక చెప్పాను కదండి, సెమీ లాంచ్ చాలా దగ్గరలో ఉన్నాం. మేబీ ఈ మంత్ నెక్స్ట్ మంత్ తెలియదు, కానీ ఖచ్చితంగా దగ్గరలో ఉన్నాం మై డిఫెన్స్. సెమీ లాంచ్ అంటే సాఫ్ట్ లాంచ్ అంటారండి. సాఫ్ట్ లాంచ్ లో ఫౌండర్స్ విల్ గెట్ ట్రాఫిక్ బై మార్కెటింగ్ క్యాంపెయినింగ్. మార్కెటింగ్ క్యాంపెయినింగ్ లో కంపెనీ నభూతో నభవిష్యత్ అన్నట్టు ఇప్పటి వరకు మనం చూడని విధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. ప్రపంచంలోనే మార్కెటింగ్ క్యాంపెయినింగ్ హిస్టరీ క్రియేట్ చేయబోతుంది మై డిఫెన్స్. అలా మార్కెటింగ్ క్యాంపెయినింగ్ జరిగినప్పుడు కొంచెం ట్రాఫిక్ వస్తుంది. ఆ ట్రాఫిక్ లో మనకి ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం బోనస్ కూడా రావడానికి, టీం రావడానికి అవకాశం ఉంటుంది మై డిఫెన్స్. అలాగే ఫౌండర్స్, ఇప్పుడు ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో ఆల్రెడీ మీకు తెలుసా చాలా 6 ప్రోడక్ట్లు రిలీజ్ అయినాయి. మేము బీటా టెస్టింగ్ లో ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం. మనకి జీమెయిల్, యాహూ మెయిల్ ప్లస్ లో OMail.ai వచ్చింది, మేము యూజ్ చేస్తున్నాం బీటా టెస్టింగ్ లో. అలాగే ఓ ట్రాకర్ వచ్చింది, ఓ ట్రాకర్ ఇంకా రాలేదు, లాంచింగ్ సిద్ధంగా ఉంది. ఓ అలాగే ఓ నెట్వర్క్ కూడా మేము యూజ్ చేస్తున్నాం. ఫౌండర్స్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు మై డిఫెన్స్. అలాగే ఈచ్ ఎవ్రీ వన్ షుడ్ బి పర్చేస్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మై డిఫెన్స్ ఇప్పుడు 8,900 అనేది మీరు ఫౌండర్ పొజిషన్ కోసమే. ఈ ఫౌండర్ పొజిషన్ ఎక్కువ రోజులు ఉండదండి. మార్కెటింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినా నెక్స్ట్ డే, నెక్స్ట్ 2 days, 1 day, ఎన్ని రోజులు టైం ఇస్తుందో తెలియదు, ఫౌండర్ పొజిషన్ క్లోజ్ అవుతుందండి. ఈ 8,900 అప్పుడు మీరు ₹1,00,000 పెడతాను కూడా ఫౌండర్ పొజిషన్ ఉండదండి. ఒక్కసారి క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది, సాఫ్ట్ లాంచ్ స్టార్ట్ అయిందంటే ఫౌండర్ పొజిషన్ ఉండదు మై డిఫెన్స్. అప్పుడు ఓన్లీ కస్టమర్స్, సెల్లర్స్, రీసెల్లర్స్ మాత్రమే వస్తారండి. ఓకే, అలాగే గ్లోబల్ లాంచ్ డే 1 ఇన్కమ్. ఎవరైతే కొంచెం ఇన్కమ్ ఉందో, టీం ఉందో, ఎవరైతే కొంచెం కష్టపడి అందరికి వెల్విషర్ గా చాలా మందికి షేర్ చేశారో, కొంత టీం బిల్డ్ చేసుకున్నారో వాళ్ళకి డే 1 నుంచి ఇన్కమ్ వస్తుందండి. ఓకే, జీరో ఫౌండర్ వాళ్ళు ఎవరికి చెప్పకపోయినా ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది అంతే తప్ప ఖచ్చితంగా అందరూ కూడా విన్నర్సే. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, అలాగే గ్లోబల్ లాంచ్ ఫర్ ఆల్ ద కంట్రీస్ అట్ వన్ టైమ్ మై డిఫెన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి గ్లోబల్ లాంచ్ కాబోతుంది మై డిఫెన్స్. స్టార్టింగ్ ఫస్ట్ క్యాంపెయినింగ్, లాంచ్, దాని తర్వాత గ్లోబల్ అన్ని కూడా మనకి ఎవ్రీ మండే ఫౌండర్స్ రౌండ్ టేబుల్ సెషన్ లో జరుపుతూ ఉంటారు. ఎవ్రీడే మీటింగ్ లో మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇదే మా కంపెనీ గురించి మై డిఫెన్స్. చాలా నేను చెప్పాను.
మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. రియల్ గా ఒక అవకాశం వచ్చింది, ఇందాక చెప్పాను, ఒక ట్రెండ్ ను బట్టి మనం చేంజ్ అవ్వాలండి. ఒక ట్రెండ్ ను బట్టి టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీలో మనం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అలా కాకుండా పడిపోతాం, ఓడిపోతాం అని అనుకుంటే అడుగులు పడవు మిత్రమా. పడిన ప్రతిసారి లేచి నడవగలం, ఖచ్చితంగా గెలవాలనుకుంటే ముందుకెళ్ళగలుగుతాం. అంతేగాని భయపడతాం ముందుకెళ్ళే మై డియర్ ఫ్రెండ్స్. ఫేమస్ బిలియనీర్ చెప్పిన కొటేషన్ మీకు చెప్తాను. ఇఫ్ యూ బోర్న్ యాజ్ ఎ పూర్ ఇట్ ఇస్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై యాజ్ ఎ పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అంటాడు. అంటే మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం మన తప్పు అంట మై డియర్ ఫ్రెండ్స్. రియల్ గా ఈ సందర్భంగా మీకు చెప్తాను, ఈ రోజు మీరు ఎంతమంది కోటీశ్వర్లో ఎంతమంది డబ్బులు లేవో డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒక బ్రదర్ గా, ఒక వెల్ విషర్ గా మీకు చెప్తున్నాను. ఏదో నేను ముందున్నానని చెప్పట్లా, మీ బ్రదర్ గా, మీ ఇంట్లో ఒక అన్నగా తమ్ముడుగా చెప్తున్నాను. ఈ మాట వినండి. మనం పేదవాడిగా పుట్టామంటే, డబ్బులు లేకపోతే డబ్బుల పరంగా ఇబ్బంది పడుతున్నాం అంటే మన తల్లిదండ్రులు తప్పు కాదండి, మన తాతలో వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్స్ రాలేవు కావచ్చు, కానీ మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి భూమి మీదకి మనకు ఒక అవకాశం కల్పించారు. దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి ఈ రోజు స్ట్రగుల్ అవుతున్నాం. మరి మనకు అవకాశం వచ్చినప్పుడు మనం అవకాశం తీసుకోకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంది ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నెగటివ్ కనుక మీ మైండ్ లో వస్తే పాజిటివ్ థింక్ చేయండి. 8,900 తోటి ఇంటర్నేషనల్ కంపెనీలో ఒక వ్యాపారం స్టార్ట్ చేయొచ్చా? మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఎన్ని డబ్బులు పెట్టాలి ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఇంకో మాట చెప్తాను, గాడ్ విల్ గివ్ ఛాన్స్ బట్ నాట్ చాయిస్ మై డియర్ ఫ్రెండ్స్. యూ వాంట్ బెటర్ సక్సెస్, చూస్ బెటర్ చాయిస్. రియల్లీ దేవుడు అవకాశాలు మాత్రమే ఇస్తాడండి, కానీ నిర్ణయాలు మనకు మాత్రమే ఇస్తాడంట మై డియర్ ఫ్రెండ్స్. దానికి రీజన్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. గాలి లేని ప్రదేశం, సమస్య లేని జీవితం ఉండదండి. గాలి లేని ప్రదేశం, సమస్య లేని జీవితం ఉండదండి. దేవుడు ఒక సమస్య ఇచ్చాడు అంటే ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపిస్తాడు మై డియర్ ఫ్రెండ్స్. కానీ రాత్రి వచ్చి మీరు నమ్మే దేవుడు కిరీటాలు పెట్టుకొని, విగ్రహాలు పెట్టుకొని, మీరు అల్లాహ్ నమ్మితే అల్లాహ్ రూపంలో, ప్రభు నమ్మితే ప్రభు రూపంలో, శివుని నమ్మితే శివుని రూపంలో, కృష్ణుని నమ్మితే కృష్ణుని రూపంలో రారండి. ఏదో ఒక వ్యక్తి ద్వారా వచ్చి అవకాశాలు చూపిస్తారు. రియల్ గా మీ గుండె మీద చేసుకొని ఇప్పుడు నేను చెప్పే మాట మీరు ఆలోచించండి. ఈ రోజు ఈ మీటింగ్ లో మీరు వచ్చారు కదా, ఈ రోజు లింక్ మీకు ఇప్పుడు వచ్చింది, మేబీ ఈ రోజు వచ్చి ఉంటుంది. ఈ లింక్ వచ్చినప్పుడు ఈ రోజు మీరు మార్నింగ్ నిద్ర లేవగానే భూమి మీద కాళ్ళు పెట్టగానే మీకు ఈ రోజు ఒక లింక్ వస్తుంది. మీ ఫ్రెండో, మీ అన్ననో, మీ తమ్ముడో, మీ వెల్వేషరో ఎవరో ఒక లింక్ పంపిస్తారు. ఈ రోజు సాయంకాలం నీ మీటింగ్ అటెండ్ అవుతాను, శ్రీనివాస్ అని ఒక శ్రీనివాస్ టెంకరాలో ఒక పర్సన్ ఒక మీటింగ్ చెప్తాడు అని మీరు అనుకున్నారా మై డియర్ ఫ్రెండ్స్? ఎవరు కూడా అనుకోలేదు. కానీ 10 రోజు మీరు ఏమనుకుంటున్నారు? మీ జీవితం చేంజ్ అవ్వాలి, ఆర్థికంగా ఎదగాలి, మీ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నారు లేదా? ఖచ్చితంగా మొరపెట్టుకుంటారు. మరి దేవుడు అవకాశాలు ఇస్తాడండి, ఆయన రూపంలో ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఇస్తాడు. మరి ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మీరు చూస్తారు కదా, నిర్ణయం ఎవరు తీసుకోవాలి? అవకాశం దేవుడు తీసుకోవాలా, ఇక్కడ ఇన్వైట్ చేసిన పర్సన్ తీసుకోవాలా, చెప్తున్నా నేను తీసుకోవాలా, లేదా మీరు తీసుకోవాలా? నీడ్ మీకుంటే మీరే తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పాజిటివ్ గా థింక్ చేయండి, మంచి అవకాశం. ఓకే, రియల్ గా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మీ బ్రదర్ గా చెప్తున్నాను, మీ ఇంట్లో ఒక వ్యక్తిగా, మీ బ్రదర్ గా, మీ అన్నగా, మీ తమ్ముడుగా చెప్తున్నాను. ఎలాంటి స్వార్థంతో కాదు మై డియర్ ఫ్రెండ్స్. రేపు ఫ్యూచర్ లో మీకు డబ్బులు వస్తున్నప్పుడు జస్ట్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇది ఇంటర్నెట్ మార్కెటింగ్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ అంతేకంటే కాదు. మీరు 8,900 పెట్టుకొని ఇందులో ఫౌండర్షిప్ తీసుకుంటే జీరో పైసా కూడా నాకు రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళకు కూడా రాదండి. మీరు 8,900 రూపాయలు పెట్టుకుంటే మీరు పౌండర్ పొజిషన్ తీసుకుంటారు. 216 దేశాల్లో లాంచ్ కాబోతున్న ఒక కంపెనీలో పౌండర్ పొజిషన్ తీసుకొని మీ 7 తరాల వరకు ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీరు ఇస్తున్నారు. మీ వాళ్ళకి కొన్ని తరాలు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు మీ వాళ్ళు. ఓకే, మేము ఎందుకు చెప్తున్నా అంటే ఒక వెల్ విషర్, రేపు శ్రీనివాస్ సార్ చెప్పడం ద్వారా నేను వచ్చాము, ఈ రోజు మాకు ఇలా ఫైనాన్షియల్ గా హ్యాపీగా ఉన్నామని బ్లెస్సింగ్ ఇస్తారు చూసారా, అది చాలా మై డియర్ ఫ్రెండ్స్. ఆ బ్లెస్సింగ్ ఒకటి చాలు మాకు మీరు ఇచ్చేది. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మంచిగా థింక్ చేయండి. ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు అప్కమింగ్ డేస్ లో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీ డ్రీమ్స్, మీ కోరికలు అన్ని కూడా నెరవేర్చుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, విత్తనం వేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక రైతు విత్తనం వేసి మొలిచిందా విత్తు గెలకడగా ఇట్లా తీస్తే విత్తనం మొలకెత్తుతాం మై డియర్, ఒక్కసారి ఆలోచించండి. అలాగే మీ సాదా సీడ్ అండ్ వాచ్ ఇట్ గ్రో ఆన్ ప్యాసివ్ 2018 నుంచి డెవలప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. లాంచింగ్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఈ రోజు చాలా అప్డేట్స్ ఇచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. సెక్యూరిటీ రీజన్ లో ప్రజలందరినీ కాపాడే విధానంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పాడు సిఇఓ సార్. ఓకే, సిఇఓ సార్ గోల్, విజన్ ఏంటంటే, ఆశ్మఫరి సార్ గోల్ ఏంటంటే కూడు గుడ్డ నీరు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ప్రపంచంలో ప్రజలందరూ కూడా బాగా ఆర్థికంగా నిలదొక్కోవాలి. 10% కాదు, అందరు కూడా ఫైనాన్షియల్ ఎదగాలి అని చెప్పి ఆయన యొక్క విజన్. ఈ విజన్ లో ఎవరైతే నమ్మారో వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారండి. నమ్మని వాళ్ళు నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలు అనుకునే వాళ్ళని ఎవరు మార్చలేరు మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు కూడా మార్చలేడండి. ఓకే, ఒక మంచి నిర్ణయం తీసుకుని మై డియర్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఆ అప్కమింగ్ డేస్ లో మాతో పాటు ఉన్న స్థితి నుండి ఉన్నతోన్నత శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్. రియల్ గా ఈ రోజు నేను 2020లో వచ్చినప్పుడు 10-12 కూడా లేరండి. జస్ట్ 56,000 మంది ఫౌండర్స్, వరల్డ్ వైజ్ గా 56,000 మంది
మంది ఫౌండర్స్. కానీ ఈ రోజు ఓన్లీ మన ఏపీ తెలంగాణలో 1 lakh అబౌవ్ ఫౌండర్స్. దానికి నేను కారణమైనందుకు రియల్ గా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాతో పాటు చాలా మంది లీడర్స్ నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నారు. నిజంగా నాతో పాటు మీ అందరూ కూడా ఫౌండర్స్ అందరూ కూడా 1 lakh అబౌవ్ ఫౌండర్స్ కూడా మీ యొక్క పని మీరు చేసుకుంటూ పోతున్నారు. చాలా మందికి మీకు ఎలాంటి ప్రాఫిట్ లేకుండా ఒక వెల్ విషర్ గా మాతో పాటు మీరు షేర్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క ఫౌండర్ కి ఈ రోజు ఇన్వైట్ చేసిన ఈ ఫౌండర్ గా ఎవరైతే విన్నారో నా టీమ్ లో వాళ్ళైనా అదర్ టీం వాళ్ళందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు రియల్ గా ప్రతి ఒక్క ఫౌండర్స్ కి నమస్కారం చెప్తున్నాను మై ఫ్రెండ్. రియల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రియల్ గా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం రావడానికి ఇది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, ఇది కంపెనీ ప్లాట్ఫామ్ అండి. ఇది ఒక కంపెనీ ప్లాట్ఫామ్, 20,000 మంది అటెండ్ అవ్వచ్చు. మరి ఎంతమంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదు. ఓకే, దీన్ని ఈ రోజు ఎందుకు చెప్తుంటే కంపెనీ సాఫ్ట్ లాంచ్ సిద్ధంగా ఉంది. వన్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతే ఫౌండర్కి అవకాశం ఉండదు. చాలా మందికి అవకాశం కల్పించాలి అని చెప్పి మళ్ళీ మీ ముందుకు వచ్చాను, తెలుగులో ప్రజెంటేషన్ చెప్తున్నాను. దానికి రియల్ గా థ్యాంక్ యూ నితీష్ మోడీ సార్. మన కంపెనీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మనకు అందుబాటులో పెట్టాడు, మన చేతిలో పెట్టాడు. దీన్ని ఎవరు ఉపయోగించుకుంటే అంత బాగా సక్సెస్ అవుతారండి. దానికి మన శర్వర్ధన్ సారు, అలాగే రాజ్మా మేడం, షాహిన్ మేడం, చాలా మంది ప్యానలిస్ట్ అందరూ కూడా టీమ్ డెడికేటెడ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. రియల్లీ ఈ సందర్భంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నితీష్ మోడీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక గొప్ప అవకాశం మాకు కలుగజేశారు. ఒక మంచి నిర్ణయం తీసుకొని మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఉన్న స్థితి నుండి ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్రదర్, మీ వెల్వేషర్, మీ అన్న, మీ తమ్ముడుగా, మీ ఇంట్లో ఒక వ్యక్తిగా మనస్ఫూర్తిగా ఆన్ ప్యాసివ్ లోకి వెల్కమ్ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఆన్ ప్యాసివ్. ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించబోతున్నారు. ఫైనాన్షియల్ గా మంచి ఫ్రీడమ్ అవబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఆన్ ప్యాసివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు పేసిన కొత్త వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యానలిస్టులు ఉన్నారు, వాళ్ళని తీసుకుంటాను. ప్యానలిస్ట్ అందరూ కూడా రెడీ ఉండండి సార్, మీ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పివి ప్రసాద్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. పివి ప్రసాద్ గారు, మీ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. పివి ప్రసాద్ గారు రెడీ ఉన్నారా? ఓకే సార్, మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్. మీకు ఆన్ ప్యాసివ్ లో మీ యొక్క ఫీలింగ్స్ చెప్పండి సార్ ఆన్ ప్యాసివ్ గురించి. ఎస్ సార్, ఓకే. గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికి శుభ సాయంకాలం, గుడ్ ఈవినింగ్, సశ్రీకాల్, నమస్కార్. ఈ రోజున ఈ సెషన్ కి నేను అటెండ్ అయినందుకు నేను చాలా గర్వంగా పడుతున్నానండి. ఎందుకంటే అంతకుముందు సెషన్స్ మేము చాలా అటెండ్ అవ్వడం జరిగింది, కానీ ఈ రోజు సెషన్ మాత్రం ఇట్ వాస్ లైక్ వండర్ఫుల్ సెషన్ అండి. మనకి చాలా టెక్నాలజీస్ సంబంధించి, తర్వాత సబ్జెక్ట్ సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్ సార్ ఇవ్వడం జరిగింది. ఇంత మంచి సెషన్ ని చాలా రోజుల తర్వాత మళ్ళీ వినందుకు చాలా ఆనందంగా ఉందండి. బహుశా నాలాగే ఇక్కడ ఉన్న దాదాపుగా 600 మంది అటెండ్ అవుతున్నారు. 600 మంది కూడా అది ఖచ్చితంగా ఎస్ అని అంటారని అనుకుంటున్నానండి. అండ్ ఇకపోతే నేను ప్రసాద్ అండి, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఈ కంపెనీలో నేను 1.5 year బ్యాక్ జాయిన్ అవడం జరిగింది. అది కూడా ఇప్పుడు మా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ హీఈస్ మై అప్లైన్. అండ్ నాకు ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి ఆపర్చునిటీని నాకు ఇచ్చారు. అక్కడే కూర్చోవాలి. సో మనకి ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇవ్వడం జరిగింది. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. హలో, ఎస్ సార్, ఓకే సార్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇంత మంచి ఆపర్చునిటీ మనకి ఇచ్చారు సార్. నేను ఇందులో ఒకటంటే ఇప్పటి వరకు ఎన్నో కంపెనీస్ చూడడం జరిగింది, ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ చూసాం, కానీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కాకుండా, ఒక్క జాయినింగ్ అనేది లేకుండా, ఏమీ లేకుండా మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఆన్ ప్యాసివ్ లో ఒక్క దాంట్లో చూస్తున్నామండి. మనం ప్రతిదీ చూస్తున్నాం. మనం ఇక్కడ ఎక్కడంటే చూస్తున్నామంటే ప్రతి నది కూడా, ఏదైనా కూడా అన్ని సముద్రంలో కలుస్తాయని అంటారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్ ప్యాసివ్ లో జాయిన్ అవుతారు, ఆన్ ప్యాసివ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఒకటి, ఇఫ్ యు ఆర్ ఇన్ ఇట్ యూ విల్ విన్ ఇట్. సో ప్రతి ఒక్కరు సక్సెస్ కోరుకుంటున్నారు, అందరూ మంచి సక్సెస్ కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది మనకి చూస్తున్నామండి. మనకి ఒక్కొక్క టెక్నాలజీ, ఒక్కొక్కప్పుడు మనకి టెక్నాలజీని ఎలా ఉండేది అని అంటే, మనకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది స్కూటర్స్ మనకి తెలిసింది సార్, కానీ మనకి వచ్చేటప్పటికి అది ఆల్రెడీ 50 years బ్యాకే అది జపాన్ లో స్టార్ట్ అయింది సార్. అంటే మనం 50 సంవత్సరాలు వెనక్కి ఉన్నాం సార్ అక్కడ. కానీ ఈ రోజున చూసుకుంటే వీఆర్
and at par to the world's technology, sir. At par to the world's technology. ఇంత మంచి టెక్నాలజీని మనకి ఇస్తూ అది కూడా అప్డేటెడ్ టెక్నాలజీ అలాంగ్ విత్ దీనికి మనకి ఇస్తూ మనకి ఎక్కడ వెనకబడి లేవండి. వీఆర్ అప్డేటెడ్ అండ్ వీఆర్ ఆన్ పార్ విత్ ద వరల్డ్. సో మనకి ఈ రోజు కూడా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూసామండి. మనకి కవచ్ అని ఒకటి వచ్చింది, మనకి ట్రైన్స్ కొలైడ్ కాకుండా కవచ్ అని ఒకటి వచ్చిందండి. ఇలాంటి టెక్నాలజీస్ ఇంకా రాబోయే రోజులు చాలా వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వస్తున్నాయి సార్. సో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బేస్ అయిన కంపెనీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ మనం కూడా అందులో ఉన్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ముందుగానే ఇన్ అడ్వాన్స్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ ద ఫౌండర్స్ అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఈ రోజు ఈ సెషన్ లోని, ఇంత అద్భుతమైన సెషన్ లోని పార్టిసిపేట్ చేస్తున్న ప్యానలిస్ట్ అండ్ హోస్ట్ శరణన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ శ్రీనివాస్ గారు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ యు ఆర్ మై గైడ్, my well-wisher, my brother. Thank you very much, sir. Thank you one and all for giving me this wonderful opportunity. Thank you, Prasad garu. Thank you very much, Mitrama. Very thank you, Mitrama. నెక్స్ట్ సుబ్బారావు గారిని తీసుకుంటాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. దానికి ముందు రాజా నరసింహులు గారు, మీరు మీటింగ్ లో ఉంటే ఎంటరేజ్ చేసుకోండి. శరవణన్ సార్ మీకు ప్యానలిస్ట్ గా అవకాశం ఇస్తాడు. అలాగే వెంకటేశ్వర్లు గారు, మీరు కూడా ఎంటరేజ్ చేసుకోండి. మీ ఇద్దరికి సార్ అవకాశం ఇస్తాడు ప్యానలిస్ట్ గా. సుబ్బారావు గారు 5 minutes సార్ మీ గురించి తెలియజేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. రాలేరా? గుడ్ ఈవినింగ్. వీడియోలోకి సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. హలో, వినపడుతుంది సార్? చెప్పండి. వినపడుతుంది సార్, చెప్పండి, మాట్లాడండి. ఈ జూమ్ మీటింగ్ హాజరైన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాది గుంటూరు జిల్లా వినుకొండ నుంచి సార్, పిఎస్ రావుని. ఈ సమావేశం ద్వారా నా యొక్క అనుభవాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను సార్. నాకు ఈ ఆన్పాచి కంపెనీ గురించి 2020 డిసెంబర్ 2వ తారీఖున ప్రతాప్ రెడ్డి గారు నాకు కాల్ చేసి కంపెనీ గురించి ఒక 45 నిమిషాల పాటు పూర్తిగా వివరించారు. ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు కేవలం ఫౌండర్ గా చేరండి చాలు, విజయాన్ని కంపెనీ అందిస్తుందని. ఆ రోజు ఆ విషయం చాలా నాకు నచ్చింది సార్. మీరు ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని నాకు అర్థమైంది. ఆ తర్వాత ప్రతాప్ రెడ్డి గారు, ఆనంద్ సారు ఏర్పాటు చేసిన ప్రతి జూమ్ మీటింగ్ లో పాల్గొంటూ ఆన్పాచి కంపెనీ గురించి తెలుసుకుంటూ, ఈ కంపెనీలో మనమే కాదు కొంతమందికి అవకాశం కల్పించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను సార్. నాకు వాస్తవంగా మెయిల్ కూడా ఎలా చేయాలో కూడా తెలియదు సార్. ఆ టైంలో ఆ రోజున నాకు మెయిల్ తయారు చేసింది కూడా ప్రతాప్ రెడ్డి గారేను. ఆ టైంలో నాకు నేను అనుకున్నాను, ముగ్గురికి ఇద్దాంలే అవకాశం అనుకున్నాను సార్. కాదు, రోజు అప్డేట్ ఏంటంటే ముగ్గురికే కాదు, 300 మంది కాదు, 3000 మంది కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఆ రోజు నేను తెలుసుకున్నాను సార్. అలా ఆనంద్ సార్ కూడా ప్రతి ఒక్క విషయాన్ని నాకు తెలియపరుస్తూ, ఆ తర్వాత మీరు టెంకరా శ్రీనివాసరావు గారు జూమ్ మీటింగ్ ఒక రోజు విన్నాను సార్. విన్న తర్వాత ఆ వీడియో అనేది నేను నా గ్రూప్ లో ఫామ్ చేశాను సార్. ఆ ఫామ్ చేసిన తెల్లారే నాకు మార్నింగ్ ఫామ్ చేశాను, మధ్యాహ్నం 2 గంటల కల్లా 15 ఐడీలు వచ్చినాయి సార్. ఆ రోజున మీరు ఏదైతే రికార్డ్ చేశారో ఆ రికార్డ్ మాకు వచ్చిందో మా ప్రతాప్ రెడ్డి గారి ద్వారా నేను అది చేయగలను. నాకు 15 ఐడీలు వచ్చినాయి సార్. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఆ రోజున చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత సార్ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు అప్డేట్ వింటూ, ప్రస్తుతం అయితే నాకు వచ్చిన ఐడీలు 285 ఐడీలు సార్. ప్రస్తుతం 3 చాలు అనుకున్న వ్యక్తిని కాదు నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను ఆనంద్ సార్ గాని ప్రతాప్ రెడ్డి గారు కానీ నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. తర్వాత నా టీం కూడా నాకు చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది సార్. అందులో మీ వీడియోస్ విన్న తర్వాత అందులో ఇప్పుడు 20,000 మంది జూమ్ మీటింగ్ అంటున్నారు. ఆ జూమ్ మీటింగ్ వచ్చిన తర్వాత కొద్దిగా హ్యాపీగా ఉంది. అంతమందిలో ప్రతాప్ రెడ్డి గారితో 100 మంది అంటే టక్కన 100 మంది అయిపోయేవాళ్ళు, ఇక తర్వాత ఛాన్స్ ఉండేది కాదు. ఇప్పుడు మీరు ఇచ్చిన అవకాశం చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు వాస్తవంగా నేను గత మార్కెటింగ్ లో చేశాను సార్, బాగా ఫెయిల్యూర్ అయి ఉన్నాను. ఇక పూర్తిగా ఏం చేయకూడదు అనుకునే టైంలో నాకు ప్రతాప్ రెడ్డి గారు కాల్ చేసి ఈ కంపెనీ గురించి పూర్తి వివరించిన తర్వాత ఖచ్చితంగా ఇది చేయాలి, ఈ కంపెనీలో నేను పోగొట్టుకున్న మొత్తం దీంట్లో తీసుకోవాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాను సార్. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు కొన్ని మార్కెటింగ్ లో చేసేటప్పుడు ఫ్యామిలీ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, బాగా డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎందుకు మనకి అనే ఆలోచనతో ఈ రోజు నాకు ఫ్యామిలీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. నా మెయిన్ ఐడి వచ్చి 285 సార్, మా ఫ్యామిలీ వచ్చేసి 245. 2 ఐడీలు వేసి నేను వర్క్ చేస్తున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఆన్పాచి కో ఫౌండర్ కంపెనీలో ఫౌండర్ గా చేరటం అదృష్టంగా భావిస్తున్నాను సార్.
ఈ సమావేశం నా అభిప్రాయం మీతో పంచుకోవటకు అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఓకే శ్రీనివాస్ గారు. సుబ్బారావు గారు థ్యాంక్ యూ సుబ్బారావు గారు. సార్ మీరు డాక్టర్ కదా? ఓకే సార్. సార్ మీ ప్రొఫెషన్ డాక్టర్ కదా సార్? డాక్టర్ మీ అవును సార్, ప్రొఫెషన్ అవును డాక్టర్ సార్, కదా అవును సార్? సార్, అవును సార్, అవును సార్. ఓకే ఓకే ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? సారీ సార్, ఏజ్ అడుగుతున్నాను, ఏజ్ ఏమనుకోవద్దు. 49 సార్, 49. 49. ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజు మిత్రులు చాలా మంది వింటున్నారు. 49 ఏజ్ లో అవకాశం వచ్చిందండి. దేవుడు మన జీవితంలో 3 సార్లు అవకాశాలు ఇస్తారంట బయట, 3 టైమ్స్. ఒకటి ఈ రోజు ఆన్ పాసివ్ అనే అవకాశం మీ ఫస్ట్ దా లాస్ట్ దా నాకు తెలియదు, కానీ దేవుడు 3 సార్లు అవకాశాలు ఇస్తాడు. ఒకవేళ ఫస్ట్ అయితే మీరు 20 సంవత్సరాల వయసులో ఈ ప్రజెంటేషన్ మీరు వింటే మీరు అదృష్టవంతులు. లేదా 40 అబో ఏజ్ లో వింటే కనుక మీరు నిజంగా ఇది లాస్ట్ ఆపర్చునిటీ, పాజిటివ్ తీసుకోండి బయట ఫ్రెండ్స్. రియల్లీ మీ స్పీచ్ లో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సుబ్బారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మీ యొక్క అద్భుతమైన స్పీచ్ ని మళ్ళీ మీ అవసరం ఉన్నప్పుడు వింటాం. ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు రావాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ శరణ్ సార్, రాజనరసింహులు అన్మ్యూట్ చేసుకోండి సార్. రాజనరసింహులు. అలాగే వెంకటేశ్వర్లు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీకు సార్ మ్యూట్ ఇస్తాడు, అన్మ్యూట్ ఇస్తాడు. రాజనరసింహులు శరణ్ సార్. ओके रंजित गारू सर, राजा नरसिंह बोल के एंड्राइड करते हो, देखो सर एक बार एंड्राइड చేయండి. రాజా నరసింహులు గారు एंड्राइड చేయండి. అలాగే వెంకటేశ్వర్లు గారు एंड्राइड చేసుకోండి. నెక్స్ట్ మీదే ఉంటుంది. ఓకే రంజిత్ సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ రంజిత్ గారు. యు ఆర్ సో క్యూట్, వెరీ నైస్, చాలా బాగున్నారు. గ్రేట్, వెరీ స్మార్ట్ సార్. యు సార్ ముందుగా ఆన్పాసివ్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతాప్ రెడ్డి సార్ కి, అండ్ నా ఇమీడియట్ అప్లైనర్ షణ్ముఖ రెడ్డి సార్ కి, అండ్ శ్రీనివాస్ సార్ కి, అండ్ సిఇఓ ఆశ్ముఫ్ సార్ కి, అందరికి ఆన్పాసివ్ లో ఉన్న ఫౌండర్స్ అందరికి నా ధన్యవాదములు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా సార్. సార్ ఇవాళ సెషన్ చాలా బాగా జరిగింది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మొత్తం ప్లాన్ మొత్తం కవర్ చేశారు సార్. అండ్ మా టీం వాళ్ళు కూడా వింటున్నారు, ఒక్కొక్కరు మెసేజ్ చేస్తున్నారు, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. నేను 2020 మేలో జాయిన్ అయినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు సార్, 1,00,000 మంది ఉన్నారు కంపెనీలో. అప్పుడు ఎవరు నమ్మలేని పరిస్థితి కూడా, అన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం. కానీ ఇవాళ మనకి ఏపీ తెలంగాణలో రోజు జూమ్ మీటింగ్స్ పెడుతూ, అండ్ మీరు సార్ ప్రతాప్ రెడ్డి సారు అందరూ నాలెడ్జ్ ఇస్తున్నారు. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా నా పేరు రంజిత్ కుమార్, వంగవేటి, ఖమ్మం నుంచి సార్. నాది ఇప్పుడు ఆన్పాసివ్ టీమ్ 12-20 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇంకా టీమ్ ని బిల్డప్ చేయడానికి నేను యాక్టివ్ అయ్యాను సార్. ఇప్పటిదాకా నేను స్లీప్ మోడ్ లోనే ఉన్నాను ఆల్మోస్ట్. కొంతమందిని ఇంట్రడ్యూస్ చేశాను, వాళ్ళ ద్వారా టీం వెళ్ళిపోతుంది. అండ్ సార్ మాట్లాడింది ఆన్పాసివ్ లో, సార్ సిఇఓ సార్ ఇవాళ మాట్లాడింది, మొన్న మాట్లాడింది, విన్నాక చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది నాకు. అండ్ 21 మీటింగ్ కోసం అందరము వెయిట్ చేస్తున్నాను సార్. ఎవరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్, ఫౌండర్స్ అందరూ అనేది మీ మాటలో అర్థమవుతుంది, సార్ మాటలో అర్థమవుతుంది. ఎందుకంటే మనం నేను 8 years నుంచి MLM నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను. ఆల్మోస్ట్ ఉన్న డబ్బులు కానీ ఇల్లు కానీ అన్ని పోగొట్టుకున్న పరిస్థితి సార్. కానీ ఇల్లును సంపాదించాలనే ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ మనకు మంచి అవకాశం వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 4 years నుంచి వరల్డ్ వైడ్ గా కంపెనీ ఉంది అంటే 100% జెన్యూన్ కాబట్టే ఉంది. సార్ కూడా మనకు లీగల్ గా అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. అందరూ అన్ని జూమ్ మీటింగ్లకి అటెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక 1 month లో మనకి సాఫ్ట్ లాంచ్ గురించి కానీ డేట్లు కానీ అన్ని వస్తాయి. అందరూ హ్యాపీగా ఉండండి, ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మన కంపెనీ లీగల్ గా ఉంది, వరల్డ్ వైడ్ గా ఉంది. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ప్లేస్ లోకి మన కంపెనీ వెళ్ళబోతుంది. కాబట్టి అందరూ ఎవరికి వాళ్ళు వీలున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ముగ్గురు చేసుకోండి. లేదంటే చేసుకోకపోయినా కూడా కంపెనీ మనకి యూనిట్ టు యూనిట్ అంటుంది. మనం ఎంటర్ అవుతే చాలు, గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ముగ్గురిని కంపెనీ ఇస్తుంది. ఈ లోపు ముగ్గురు చేసుకున్నారు అనుకోండి, సాఫ్ట్ లాంచ్ తర్వాత మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు ముగ్గురు చేసుకోవడానికి ట్రై చేయండి. లేదనుకుంటే గ్లోబల్ లాంచ్ దాకా వెయిట్ చేయండి, 100% ఇన్కమ్ వస్తుంది. అండ్ లీగల్ గా ఉన్న కంపెనీలో చేయడానికి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. 8,900 రూపాయలు లైఫ్ లో వన్ టైం మనం ఇన్వెస్ట్ చేశాక మెంబర్షిప్ వస్తుంది, షేర్ హోల్డర్ అవుతున్నాము. దాని తర్వాత 25,000 రూపీస్ పెడతాం. 25,000 పెట్టినా 1 to 2 months లో ఎవరి మెంబర్ కి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఎవరు డౌట్ పడకుండా, కంగారు పడకుండా ఉండండి. అండ్ సీనియర్స్ కూడా మీరు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, మీకు సపోర్ట్ చేస్తారు. ఏమంటే ఏ డౌట్లు ఉన్నా కూడా మీకు గ్రూప్ లో యాడ్ చేస్తున్నాం కాబట్టి గ్రూప్ లో ఫాలో అవ్వండి, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ షేరింగ్ సార్, రియల్లీ వండర్ఫుల్. ఓకే
మై డియర్ ఫౌండర్స్, మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది కొత్త వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ అంటే న్యూ ఆపర్చునిటీ, కొత్త వాళ్ళకి ఆన్పాస్ గురించి చెప్పడం కోసం కాబట్టి మనకి కంపెనీ ప్లాట్ఫామ్ లో మనకి 1.5 hour టైం ఉంటుంది. ఈ 1.5 hour టైంలో మన ప్యానలిస్టులు షేరింగ్ ఇవంతా కూడా టైం తక్కువ ఉంటుంది కాబట్టి అప్డేట్స్ మార్నింగ్ సెషన్ ఆల్మోస్ట్ 5 hours సెషన్ జరిగింది. ఈ 5 hours సెషన్ అప్డేట్ గురించి చెప్పాలంటే చాలా టైం తక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ షేర్ చేయలేము. కాకపోతే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ మీరు ఫౌండర్స్ కాబట్టి మన సైట్ లో ఆల్రెడీ పీటర్ ససూర్ ఆల్రెడీ అప్డేట్స్ పెట్టాడు. ఓకే, ఈ రోజు మార్నింగ్ జరిగిన ఏదైతే ఈవెంట్ ఉందో దానికి సంబంధించిన మొత్తం సమరీ ఉంది. తెలుగులో కూడా మీరు కన్వర్ట్ చేసుకొని చదువుకోవచ్చు. చాలా చాలా గుడ్ న్యూస్లు ఉన్నాయి. CEO సార్ ఏదైతే చెప్పాడో 2018 నుంచి ఇప్పటి వరకు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఆన్పాసివ్ సెక్యూరిటీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన విజన్ ఏంటి, ఆయన డ్రీమ్ ఏంటి అనేది క్లియర్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ రోజు నెక్స్ట్ మండే, నేను ఇందాక చెప్పాను మీటింగ్ లో, ఇప్పటి నుండి మనకు ఎవ్రీ డే మంచి గుడ్ న్యూస్ లో వస్తాయి. చాలా దగ్గరలో ఉన్నాం, చాలా పాజిటివ్ గా ఉండండి, నెగటివ్ థింక్ చేయొద్దు. ఇలాంటి ఆపర్చునిటీ లైఫ్ లో ఇప్పటి వరకు చాలా మంది ఈ మీటింగ్ వింటున్న వాళ్ళు 20 సంవత్సరాలు, 30, 40, 50, 60 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా వింటున్నారు అనుకుంటాను. ఇన్ని సంవత్సరాలు మనం ఏం సాధించాం ఒక్కసారి ఆలోచించండి. కానీ ఆన్పాసివ్ లో చాలా మెరాకిల్స్ రాబోతున్నాయి, అద్భుతాలు క్రియేట్ చేయబోతున్నాం, ఫైనాన్షియల్ ఎదగబోతున్నాం. మనమే కాదు, మన కొన్ని తరాలు ఎదగబోతున్నాయి కాబట్టి హ్యాపీగా ఉండండి మై ఫ్రెండ్స్. ఓకే, అప్డేట్ విషయంలో మీరు సైట్ ఓపెన్ చేయండి. సైట్ ఓపెన్ చేసుకొని మీ ఐడి ఓపెన్ చేసుకోండి. అక్కడ డిస్క్లైమర్ కూడా ఉంది, దాని గురించి ఏమైనా టెన్షన్ పడొద్దు. డిస్క్లైమర్ గురించి అది సెక్యూరిటీ రీజన్ వైజ్ గా పెట్టారు, దాని గురించి ఎవరు టెన్షన్ పడకండి. అది ఓపెన్ చేసిన తర్వాత మీరు వెబ్ అప్డేట్ లోకి వెళ్ళండి. అప్డేట్ లో ఈ రోజు పీటర్ ససూర్ పెట్టాడు, అది మీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో ట్రాన్స్లేషన్ చూసుకోండి. టోటల్ అప్డేట్స్ అందులో ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తిని ఇన్వైట్ చేయబోతున్నాను. మంచి మిత్రుడు, చాలా కాలం నుంచి మంచి మిత్రుడు, చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్. రియల్లీ ఇద్దరం కలిసి చాలా బిజినెస్ చేశాము. ఓకే, 2-3 బిజినెస్ చేశాము. నాకు మంచి మిత్రుడు రాజా నరసింహులు గారు. ఒక 5 minutes లో మీ గురించి షేర్ చేసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏపీ తెలంగాణ ఆల్ ఫౌండర్స్ కి ఇటువంటి ఆపర్చునిటీ అవకాశం కల్పించినటువంటి ఇంద్రీస్ మోడీ సార్ గారికి, లీడర్ కౌన్సిల్ మెంబర్ కి నిజంగా నేను చాలా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన బ్యాక్ సపోర్ట్ గా ఉన్నటువంటి ఈ టీమ్ లీడర్స్ అందరూ, శరవణన్ గారికి అండ్ శ్రీనివాస్ టెంకరాల గారు నా ఫ్రెండ్, వెల్ విషర్. ఏదైనా కూడా చాలా ముందు ఏదానికైనా కానీ నేను ఉన్నాను సార్ రండి అని భుజం తట్టి నడిపించేటటువంటి వ్యక్తి నా విషయంలో. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి ప్రతి ఆన్పాసివ్ ఓ ఫౌండర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇటువంటి అవకాశము ఎప్పుడైతే వస్తుందో, వచ్చినప్పుడు మనము యూటిలైజ్ చేసుకోవాలండి. యూటిలైజ్ చేసుకోకుండా ఒక 1 hour కూడా టైం స్పెండ్ చేయకుండా ఒక మీటింగ్ని కండక్ట్ చేస్తున్నారు. సీనియర్స్ మనకి ఇంతమంది సపోర్టింగ్ గా బ్యాక్ సైడ్ లో ఉండి మనకు ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం అనేది చాలా మంది కొంత వెనక్కి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా నిజంగా చెప్పాలంటే సార్, నేను ఈ జన్మలో కూడా ఇటువంటి అవకాశం అనేది ఒకటి ఉంటుంది, నాకు వస్తుందని నేను అనుకోలేదు సార్. ఎందుకంటే నాకు 2019 డిసెంబర్ 30వ తారీఖు నాడు జస్ట్ ఒక 1 day బిఫోర్ నా వాళ్ళ గురించి చెప్పాలి, నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి జువ్వాడి శ్రీనివాసరావు గారు నా బెస్ట్ మిత్రుడు, చాలా చిరకాల మిత్రుడు. అయితే ఒక మంచి బిజినెస్ ఉంది ఆన్పాసివ్ అని, మనకు ఆనంద్ సార్ వస్తున్నాడు చెప్తాడు రాజనరసింహులు అంటే, సరే సార్ నా రమ్మని చెప్పండి కలుద్దామని చెప్తే, ఆనంద్ గారు కూడా చాలా పెద్ద మనిషి. అసలు ఫస్ట్ ఆయన ఇంట్రడ్యూస్ అయ్యి 2008లో యాజ్ ఏ ఫౌండర్గా జాయిన్ అయ్యాడు. అతను రాజనరసింహులు కూడా చెప్పు శ్రీనివాస్ అంటే సార్ చెప్పడం జరిగింది. నేను శ్రీనివాస్ గారు నాకు ఒక ప్లేస్ మన ఫ్రెండ్ వాళ్ళ ఒక షాప్ దగ్గర ఉండడంతో మన ఆనంద్ గారు రావడం జరిగింది. వచ్చినప్పుడు ఈ ఆన్పాసివ్ ఈ ఇన్ఫర్మేషన్ కంపెనీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు నిజంగా ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది ఉన్నదా సార్ అని ఇమీడియట్ గా సార్ వాళ్ళు మన జువాడి శ్రీనివాస్ సార్ అండ్ ఆనంద్ సార్ ఎప్పుడైతే నాకు చెప్పారో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో నేను లాగిన్ అయ్యాను సార్. అది December 30th, 2019. అప్పుడు 50,000 మెంబర్స్ ఫౌండర్స్ ఉన్నారు సార్. ఈ రోజు వరకు నేను వెనుదిరగకుండా ఏదైనా మన మంచికి ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చింది. ఇటువంటి అవకాశాన్ని, ఎందుకంటే అప్పటి వరకు నేను టెంకరాల శ్రీనివాస్ గారు ఇంకా నా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వేరే బిజినెస్ చేసి కొంచెము లాస్ట్ మూమెంట్ లో ఉన్నాం. అప్పుడు వేరే బిజినెస్ లలో నిజంగా చెప్పాలంటే, నా గురించి చెప్పాలంటే
నేను ఒక 25-28 ఇయర్స్ నుంచి ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా చేస్తున్నాను సార్, లైఫ్ ఇన్సూరెన్స్ లో చేసుకుంటూ ఇట్లనే నా వెల్ విషర్స్ ఫ్రెండ్స్ ఏదన్నా మంచి బిజినెస్ ఏదన్నా ఉంటే ఒక మంచి గ్యారెంటెడ్ బిజినెస్ ఉన్నటువంటి అటువంటి దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా నాకు శ్రీనివాస్ సార్కి అండ్ తోటి మిత్రులకు చాలా చాలా పరిచయాలు ఏర్పడడం జరిగింది. అదే దాంట్లో నా ఫ్రెండ్స్ ఎప్పుడైతే జువాడి శ్రీనివాస్ సారు మా నాన్న సార్ రావడము, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నేను లాగిన్ కావడము అయిన తర్వాత నేను మన వాళ్ళకి ఎందుకు చెప్పొద్దు, నా వెల్ విషర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నేను ఎందుకు చెప్పొద్దు అనే ఉద్దేశంతో విత్ ఇన్ నేను లాగిన్ అయిన తర్వాత రామరెడ్డి అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ విత్ ఇన్ 10 minutes లో అతన్ని క్లోజ్ చేశాను. ఆ తర్వాత కంటిన్యూషన్ గా మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళింది. కొంతమందిని మన వెల్ విషర్ కు చెప్దామని ఈరోజు నిజంగా చెప్పాలంటే నా టీంలో ఈరోజు నేను ఒక టీంలో ఒక మంచి టీంను కూడా నేను అది చేయగలిగాను. అంటే దానికి మెయిన్గా నా టీం మెంబర్స్ ఇప్పుడు ఫస్ట్ కృష్ణయ్య గారు, అరుణ్ గారు అండ్ మోహన్ కుమార్ గారు, సతీష్ గారు, బాలాజీ గారు, వినోద్ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు సార్. చాలా ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా వీళ్ళ ద్వారా మెల్లమెల్లగా వాళ్ళు కూడా నేను కూల్గా వాళ్ళకి నేను ఎలాగో చేశానో మీరు కూడా అదే విధంగా మనకు తెలిసిన వాళ్ళకు మన వెల్ విషర్కి ఎందుకు అవకాశం ఇవ్వద్దు, ఇవ్వాలి తప్పనిసరిగా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి చెప్పండి అని వాళ్ళు కూడా మీటింగ్కు ఇన్వైట్ చేయడం కానీ మా దగ్గరికి పిలవడము, ప్రజెంటేషన్ ఇవ్వడము, వాళ్ళని క్లోజ్ చేయడం అదే రకంగా చెప్పుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు టైం అవుతుందంటే సార్ ప్రతి ఒక్కరు ఎక్కువ రోజులు అవుతున్నది అనడానికి అవకాశము లేదు సార్. ఎందుకంటే ప్రతిదీ కూడా మన కంటికి కనబడుతున్నారు. వండర్ఫుల్ నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా మన అన్పాసివ్ ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ అవర్ కంపెనీ చైర్మన్ మిస్టర్ అంజార్ సార్ గారికి నిజంగా ఈ జన్మంతో రుణపడి ఉంటాను సార్. నేను అటువంటి అవకాశాన్ని నేను కాకుండా నా తోటి మిత్రులకి యాష్ ముఫారే సార్కి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను సార్. ఇటువంటి అవకాశాన్ని మనకు అందించినటువంటి వ్యక్తి మామూలు విషయం కాదు సార్. ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. కొందరు తెలవక, కొంతమందిని రిక్రూట్ చేసుకోక, మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోక వాళ్ళు సమయాన్ని కొంచెం ఏదైనా వృధా చేసుకుంటుండొచ్చు. కానీ సార్ ఇప్పటికైనా ఎవరిని కూడా ఇంట్రడ్యూస్ చేసుకునే వ్యక్తులు కూడా ఇప్పటికైనా మంచి అవకాశం ఉంది. ఈరోజు తెలుగులో కంప్లీట్ గా సబ్జెక్ట్ అందుతుంది. టెంకరాల శ్రీనివాస్ సార్ చెప్పిన సార్ అసలు నిజంగా చెప్పాలంటే మేము ఇంతగానో చెప్పడానికి కూడా అవకాశం ఏం లేదు. సాధ్యమైనంత వరకు సార్ చాలా కవర్ చేసిండ్రు. ప్రతిది కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా కవర్ చేశారు. కాబట్టి ప్రతిదీ ఇటువంటి మీటింగ్ యూటిలైజ్ చేసుకొని చాలా మంది ఇంకా కూడా రిక్రూట్మెంట్ చెయ్యని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా కనీసం కొంతమందిని రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఏమి చేయకున్నా కూడా ఇన్కమ్ వస్తుంది. ఆల్రెడీ కంపెనీ ఆల్రెడీ చెప్తూనే ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ సీనియర్స్ చెప్పినట్టు వినే ప్రతిదీ తూచా తప్పకుండా విషయాలను పాటిస్తే కనుక ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఇందులో నా టీం మెంబర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా నిజంగా చెప్పాలంటే టీంలో చాలా మంది కృష్ణయ్య గారు కానీ, సతీష్ గారు కానీ, మోహన్ సార్ కానీ, బాలాజీ గారు వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ తోనే ఈరోజు మంచి టీం ఫామ్ చేయడం జరిగింది. అయితే సార్ కొంతమందికి ఏంటంటే అవకాశం వచ్చినాక కూడా సింపుల్ సార్, ఒక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ 20,000 30,000 జీతం గురించి ఆలోచించుకుంటూ అదే శాలరీ మీద బ్రతుకుతూ ఉంటారు. మనం ఎంతగానో చెప్పినా కూడా దాన్ని నమ్మరు అన్నట్టు కొంతమంది. ఒక కథనే ఉన్నది. ఎందుకంటే ఏదో ఒక చాలా దీన స్థితిలో ఉన్నటువంటి ఒక పండితుడు చాలా ఇబ్బందికరంగా అది ఉండి ఒక దేవుణ్ణి కూడా ప్రార్థిస్తాడు అన్నట్టు. ఏంటి ఎన్ని రోజులు నేను ఇంత కష్టపడాలి, నాకు భగవంతుడు ఏదన్నా రూపంలో నాకు ఏదన్నా అది చేయలేడా అని అంటే చేయంగా భగవంతుడు ప్రత్యక్షమై కూడా ఏ రకంగా ఉపయోగపడదామని ఈయన బయలుదేరే ఆయన ముంగలేస్తే ఇప్పుడు వస్తుందా సార్? మీ వాయిస్ క్లియర్ గా ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు వస్తుంది. అయితే వస్తుంది సార్. ఒక్క 1 minute. ఏంటంటే ఇప్పటి వరకు నేను అర్థం కదా, ఇక్కడ నుంచి ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమై పరమేశ్వరుడే ప్రత్యక్షమై ఇంత ధనం అనేది అతనికి ఇద్దామనే ఉద్దేశంతో అతను నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ముందర వేద్దామని
ముందల ధనము వేసి పక్కకు భగవంతుడని నిలబడితే అతను ఏం చేస్తున్నాడు అంటే ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఇప్పటి వరకు నేను కళ్ళు నడుచుకుంటే కళ్ళు లేని వాళ్ళు ఎట్లా నడుస్తారో అట్లా నడుచుకుంటూ పోతే ఎట్లా ఉంటుందో చూద్దామని కళ్ళు మూసుకొని నడుస్తాడు కాదు. ఆ కళ్ళు మూసుకొని నడిచేటటువంటి సమయంలోనే వేరేవాడు వచ్చి మీ వాయిస్ రావట్లేదు, సారీ రాజనరసింహులు గారు. ఇటువంటి అవకాశాన్ని ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి సీనియర్స్ అందరికీ ఈ మీటింగ్ లో నాకు అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. హలో శ్రీనివాస్ సార్, తెంకరాల సార్. ఓకే, థ్యాంక్ యూ రాజు నరసింహలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ షేరింగ్ సార్. చాలా ఏం చెప్తారో తెలుగు మాకు అర్థమవుతుంది, మాట్లాడకరాలేదు. गुड शेयरिंग, वेरी गुड शेयरिंग. थैंक यू सो मच सर. एंड हमारे बीच अभी इस टाइम डेडिकेटर्स की नाजमा मैडम मौजूद है. मैं उनसे आग्रह करूंगा कि आप 2 मिनट प्लीज अपना इस सेशन के बारे में शेयरिंग कर सकते हैं. नाजमा मैडम प्लीज वेलकम. सर थोड़ा प्रॉब्लम है. थैंक यू राजनरसिंह गारू, थैंक यू वेरी मच. सर आई एम ऑडिबल सर? ओके सर. వెంకటేశ్వరరావు సార్, వెంకటేశ్వరరావు గారు మీరు ఉంటే హ్యాండ్ రైజ్ చేసుకోండి. వెంకటేశ్వరరావు లేదు సార్. ఓకే, थैंक यू सर, थैंक यू वेरी मच. रियली मैं बहुत प्राउड से बोल रहा हूँ. रियली मेरे को बहुत बढ़िया अपॉर्चुनिटी दी है. आज एक अवार्ड भी दिए पूरा टीम डेडिकेटर्स पैनलिस्ट लोग को, और इद्रिस मोदी सर, शर्मनाथ सर, पूरा लोग, नाजमा मैडम, शाहिद मैडम, श्रीवास्तव सर, पूरा लोग मैं प्यार बड़े नमस्कार करता हूँ. रियली थैंक यू वेरी मच. आज मैं बहुत खुश हूँ. थैंक यू शर्मनाथ भाई, वेरी ग्रेट अपॉर्चुनिटी दिए मेरे को, ग्रेट अवार्ड भी दिए. रियली आई एम सो हैप्पी. ऐसा बहुत सपोर्ट भी कर रहा मेरे को. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎవరైతే విన్నారో కొంతమంది నా ఫోన్ నంబర్ అడిగారు మిత్రులారా. నా ఫోన్ నంబరు నేను డైరెక్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా మంది వింటున్నారు కాబట్టి మీ అప్లయన్స్ నా మొబైల్ నంబర్ ఉంటుంది. ప్లీజ్ వాళ్ళ దగ్గర తీసుకోండి, నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. కానీ ప్లీజ్ నేను ఇవ్వలేను. ఓకే, మీ అప్లయన్స్ నంబర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకోండి. సారీ, ఇది వేరేలా అనుకోవద్దు, వాళ్ళ దగ్గర తీసుకోండి. శరణ్ సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. थैंक यू सर, आप धन्यवाद. वेरी गुड. आपका जो सेशन बहुत ही बढ़िया था, एनर्जेटिक. आप तो एज यूजुअल बहुत बढ़िया बोलते हैं और बढ़िया शेयरिंग करते हैं. थैंक यू सो मच सर. आपका सैटरडे बहुत ही बूम रहता है, हमारा वेबिनार हाउसफुल रहता है. थैंक यू सो मच. आप यहाँ पर आए, अपना जो वेबिनार्स, आपके जो हमारे जितने भी गेस्ट यहाँ पर आए, सबको मेरा आभार व्यक्त करता हूँ. थैंक यू सो मच सर. मैं नाजमा जी से अनुग्रह करूंगा, क्या आप सुन पा रही है नाजमा मैडम? ओके, उनका नेटवर्क साथ से नहीं मिल पा रहा है. मैं इस बीच विकास जी को आमंत्रित करता हूं. प्लीज सर, वेलकम. आइए, आज के सेशन के बारे में 2 मिनट का वक्त आपके पास, शेयर कर सकते हैं. वेलकम. थैंक यू सरवनन जी, मुझे आमंत्रित करने के लिए. और मैं इतना ही कहूंगा कि श्रीनिवास जी, यू आर ग्रेट, फेबुलस, शानदार, जबरदस्त, जिंदाबाद. बहुत अच्छी शेयरिंग रही है आपकी. और जो आपकी पीपीटी है, मैं उसका तो ऑलरेडी पहले से ही क्लियर हूँ. और मैं आपको पहली चीज आपको बधाई देता हूँ कि आप डेडिकेटर्स अचीवमेंट्स अवार्ड्स में आप आए हैं. और बड़ा खुशी हुई, बड़ा प्राउड हुआ कि श्रीनिवास जी को ये एक अचीवमेंट मिला, ये डेडिकेटर्स अवार्ड मिला. तो इसके लिए बहुत खुश हूँ. और निश्चित ही आपकी प्रेजेंटेशन बहुत शानदार रही. आज मैं शुरू से देखता रहा, जो स्ट्रेंथ है वो निश्चित ही सेकंड टाइम एक रिकॉर्ड ब्रेकिंग एक स्ट्रेंथ रही है. ओवरऑल 532 542 लोग रहे. तो निश्चित ही है ये एक बहुत ही काबिल तारीफ वाली बात है. और इतनी शानदार शेयरिंग आपकी रही है कि जो भी आज अगर न्यू पर्सन होगा
अगर वो OnPassword के विजन को जानना चाहेगा या समझने की प्रयास करने के लिए आया होगा कि OnPassword क्या विजन है, तो निश्चित ही उसका विजन क्लियर हुआ होगा और निश्चित ही आपकी प्रेजेंटेशन में लोग आज ज्वाइन करने वाले हैं। और ये बहुत बड़ी एक प्राउड की बात होती है, खुशी की बात होती है, एक फख्र की बात होती है कि जब हम प्रेजेंटेशन दे रहे होते हैं और हमारी प्रेजेंटेशन के बिहाफ में कोई व्यक्ति अपना एक डिसीजन लेता है और अपने ड्रीम को फुलफिल करने के लिए एक कमिटेड हो जाता है, तो ये हमारे लिए एक बहुत बड़ी, हम सभी लोगों के लिए खुशी की बात होती है। निश्चित ही श्रीनिवास सर आप बिल्कुल ही बधाई के पात्र हैं। और टोटल अगर सेशन की बात करें तो ग्रेट, सुपर, शानदार, वेरी गुड। मैं क्लैप करूंगा आपके लिए श्रीनिवास जी, बहुत अच्छा रहा सर। थैंक यू। ओवर टू सर्वनंद सर, थैंक यू। धन्यवाद विकास जी, आपका शेयर, आप जो 2 मिनट का वक्त समाप्त किए आपके शेयरिंग के साथ, बहुत अच्छा बोलते हैं आप, हम हमेशा सुनने चाहेंगे। और इसी बीच में जो श्रीनिवास जी को जो अवार्ड दिया गया, वो अवार्ड ऐसा नहीं कि सबको एकदम लेके दे दिया गया, ऐसा नहीं है। हमारे टीम के 2 लोगों को मुख्य तौर पर चुना गया था। एक हमारे विकास श्रीवास्तव जी, उनका मैं बहुत धन्यवाद देता हूँ। वो हमेशा रात दिन नहीं देखते हैं, डेडिकेट रहते हैं डेडिकेटेड टीम से। और दूसरा जो हमारे श्रीनिवास तेनकुला जी है, ये भी बहुत डेडिकेट रहते हैं, तो इसीलिए हमारे टीम के द्वारा चुना गया। इन दोनों को हम धन्यवाद देते हैं, जो आप इसी तरह काम करते रहें। थैंक यू सो मच। मैं दोबारा मैडम नाजमा मैडम की ओर जाऊंगा, अगर सुन पा रही है तो प्लीज अपने आप को अनम्यूट करें और आज के सेक्शन के बारे में कुछ 2 शब्द बताएं मैडम, प्लीज। ओके, उनका कनेक्शन करेक्ट नहीं हो पा रहा है। इसी बीच हमारे बुलेट ट्रेन जेपी सिंह की सर की तरफ मैं बढ़ रहा हूं, क्योंकि उनके लिए तो समय 1-2 मिनट कोई मायने नहीं रखता है, फिर भी मैं उनको आमंत्रित करूंगा। बहुत ही स्वागत है आपका, सम्मान से प्लीज आइए जेपी सर। बहुत बहुत धन्यवाद सर सादर सहित आमंत्रित करने के लिए। और आज की जो सेशन की बात करूं, नो डाउट सुपर डुपर बिंदास सॉलिड सर, एकदम गजब। और मैं ये कहता हूँ कि एनर्जेटिक, नॉलेज और प्योर OnPassword का एक रियल एक्चुअल विजन के लिए सर ने जो मटेरियल कलेक्ट किया और सर का जो डिलीवर करने का जो मेथड है, नो डाउट हार्टली टचिंग सर। प्राउड ऑफ यू श्रीनिवास सर, मैं दिल से सैल्यूट करता हूँ आपकी शेयरिंग को और आपके मेथड को, आपकी एनर्जी लेवल को, आपके वे ऑफ टॉकिंग को, नो डाउट प्राउड ऑफ यू। और सबसे बड़ी बात है कि नो डाउट आपको हम एक कांग्रेचुलेशन अपनी तरफ से ये कहना चाहेंगे कि सर आपका टीम में जो एक आज आप कनेक्टिविटी बनाई है और जो स्कोर था, नो डाउट प्राउड ऑफ यू, पूरी डेडिकेटेड टीम के लिए जो आपका जो एक लोग अटेंडेंस की जो संख्या आपने बनाई, नो डाउट मैं दिल से सैल्यूट करता हूँ। और मेरी तरफ से तहे दिल से आपको एक रिवार्ड का भी कांग्रेचुलेशन दिल से सैल्यूट करता हूँ सर। इसी के साथ अपनी वाणी को विराम देता हूँ, टाइम का अभाव है। बहुत बहुत धन्यवाद सर। धन्यवाद जेपी जी। आप जब बोलते हैं तो आपको रोकना बड़ा मुश्किल है, क्योंकि आप इतने तेज गति से आगे निकलते हैं, फिर भी आपने अपने गति को रोका, इसके लिए बहुत बहुत धन्यवाद। थैंक यू सो मच। और हमारे बीच एक और डेडिकेटर्स है, उनका नाम लूंगा सर्वेंद्र जी है। मैं उनको आमंत्रित करता हूं सम्मान से, प्लीज आइए, 2 मिनट आपके लिए है सर, प्लीज शेयरिंग कीजिए। सर्वेंद्र जी। जी ग्रेट सेशन रहा सर। श्रीनिवास सर आपका आज का सेशन बहुत ही ग्रेट रहा और डेडिकेट अवार्ड के लिए श्रीनिवास सर को बहुत बहुत ढेरों बधाइयां और एवं शुभकामनाएं। थैंक यू सर। थैंक यू सर्वेंद्र जी। मैं समझ रहा हूँ नाजमा मैडम को कनेक्ट हो रही है, तो अगर मैं नाजमा मैडम आप मेरी आवाज सुन रही है तो प्लीज आप यहाँ पर आइए। थैंक यू सर्वानंद जी, थैंक यू वेलकम। थैंक यू सर्वानंद जी और सभी का बहुत बहुत शुक्रिया। आप सबने मुझे आवाज दी, बाकी हम गैदरिंग में थे तो नहीं बोल पा रहे थे। बाकी पहले की तरह जैसा भी पूरे जोश के साथ, होश के साथ जो प्लान प्रेजेंटेशन हमारे श्रीनिवास जी ने दिया, बहुत ही माइंड ब्लोइंग था, उसको नो डाउट कह सकते हैं, नो डाउट राइट नो। तो बहुत अच्छा था सर्वानंद जी, और मुझे हंसी भी आ रही थी जब मैं बोल रही थी नो डाउट बहुत अच्छा है। रियली श्रीनिवास जी भी हंस रहे थे। वेरी गुड, थैंक यू सर्वानंद जी, थैंक यू, ओवर टू यू। थैंक यू मैडम, थैंक यू सो मच। मैं एक्चुअली समय एकदम समाप्ति की ओर है,
तो मैं एक दो शब्द बोलूंगा। देखिए, मैं ये जो वेबिनार है, ये जो मंच है, ये सब आप सभी हमारा नहीं है कि हम इस वेबिनार को चला रहे हैं, ऐसा कुछ नहीं है। आप लोग जो भी अपना शेयरिंग देने चाह रहे हैं वो आके आप यहाँ पर दे सकते हैं, आपके लिए खुला मंच है ये। तो प्लीज आप जो भी शेयरिंग दे रहे हैं तो आप कांटेक्ट कीजिए हमारे डेडिकेटेड टीम से। आपके लिए आपको सबको स्वागत है। और मैं इसी के साथ आज का सेशन खत्म करना चाहूंगा, वाइंड अप करना चाहूंगा। सब अपने आप को अनम्यूट करें और स्लोगन के साथ हम इस सेशन को वाइंड अप करेंगे। थैंक यू सो मच। We are so in it to win it. We are in it to win it. We are so in it to win it. We are in it to win it. We are so in it to We win are it. so in it to We win are it. so in it to win it. Thank you all. See you again. Thank you. Thank you. Thank you. Thank you. Bye bye. Thank you, sir. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.